హైడ్రా విషయంలో స్పాట్ డెమోన్‌స్ట్రేషన్ చేసినారు కదా మేడం. పబ్లిక్‌కి ఏ రైట్ లేకుండా పోయింది. కామన్ పర్సన్ కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అని అంటే హౌస్ మోషన్. చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్తారు, ఆయన సంతకం పెడతారు దానిపైన. గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి మనం మాట్లాడితే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక హైకోర్టు దగ్గర నుంచి వచ్చిన స్టే ఈ ఎగ్జామ్ రిజల్ట్ ని కన్సిడర్ చేసుకోము. ఇది ఎంత మంది స్టూడెంట్ యొక్క లైఫ్ ని క్వశ్చన్ మార్క్ చేస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఓన్లీ జియో ఇష్యూ చేసి వదిలేశారు, రూల్ అమెండ్ చేయలేదు. రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ తప్పుగా మోపబడిన ఒక కేసుని ఏదైతే ఉందో సాల్వ్ చేసి ఆయన తీసుకొని వస్తాడు. ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఒక పార్ట్నర్ ని ఇల్లీగల్ గా డిటైన్ చేశారు. ఒక రోజు చూసింది వాళ్ళ వైఫ్ రాలేదు, సెకండ్ డే రాకపోయేసరికి షీ అప్రోచ్డ్ మీ. దెన్ ఇమీడియట్లీ ఐ ఫైల్డ్ హెబియస్ కార్పస్. పోలీస్ వాళ్ళకి 24 గంటల లోపు దే హావ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ అని. అతన్ని చంపాలని చూశారు వీళ్ళు. చంపాలని చూసి యాసిడ్ దాగిచ్చేసారు అతను. యాసిడా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గురించి మనం మాట్లాడితే ఏ చిన్న ఇష్యూ చేసినా ఫస్ట్ ఆయనకు వచ్చేది ఏంటంటే సస్పెన్షన్ ఆర్డర్. సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు అని. సస్పెన్షన్ అంటే ఈ ఇద్దరి మధ్యలో మూడు వస్తున్నారే. ఆ అమ్మాయి మ్యారేజ్ 6 months అవుతుంది. 4 రోజులు ఫుడ్ పెట్టకుండా ఆ అమ్మాయిని ఒక రూమ్ లో లాక్ చేసి పెట్టారు. ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ కూడా తీసేసుకున్నారు. డౌట్ వచ్చింది, ఏంది ఈమె ఫోన్ లేపుతలేదు అని. 1 fine day 4 days తర్వాత వచ్చి చూస్తే అమ్మాయి లేదు. ఎక్కడ అని మొత్తం వెతికి లాక్ ఓపెన్ చేసి చూస్తే అమ్మాయి ఉమారాణి గారు సీనియర్ అడ్వకేట్. ఏ సివిల్ కేసో ఏ క్రిమినల్ కేసో మనకు మజా ఇస్తుంది అనుకుంటాం, బట్ సర్వీస్ రిలేటెడ్ కేసెస్ లో కూడా ఇలాంటి కేసెస్ ఉంటాయా? ఈ కన్వర్జేషన్ లో కొన్ని కేసెస్ మన లైఫ్ లో జరిగే కొన్ని ఇష్యూస్ కి రిలేటెడ్ గానే ఉంటాయి. ఒక ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఎలా కొనాలి అండ్ ఆ ప్రాపర్టీకి ఇష్యూస్ వస్తే ఎవరికి అపీల్ చేయాలి, ఒక స్టే తెచ్చుకోవడానికి కోర్టు సెలవుల్లో కూడా ఎలాంటి మూవ్స్ వేయొచ్చు, వీటన్నిటిని కవర్ చేస్తూ ఈ కన్వర్జేషన్ జరిగింది. హైదరాబాద్లో జరిగే కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడతాం. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఆర్డర్స్ వేసి మీ ఇంటిని మేము పడగొడతామని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తారు. అయితే ఈ ఆర్డర్స్ పాస్ చేయడం కూడా అథారిటీస్ చాలా తెలివిగా చేస్తారు. ఒక సామాన్యుడు వెళ్ళి కోర్టు స్టే తెచ్చుకోలేని పొజిషన్స్లోనే కోర్టు హాలిడేస్ టైంలోనే ఆర్డర్ని పాస్ చేయడము, ఆర్డర్ పాస్ చేసిన తర్వాత వితిన్ నో టైంలోనే మేము వచ్చి పడగొడతామని చెప్పి చెప్పడము. ఇలాంటి టైంలో ఒక సామాన్యుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? దానికి ఏమైనా రూట్ ఉందా? ఎస్, దానికి ఒకే ఒక ఆప్షన్ హౌస్ మోషన్. ఎందుకంటే 3 రోజులు సెలవులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, విత్ ఇన్ 3 days లో మీరు డెమాలిష్ చేయండి, లేదా మేము డెమాలిషన్ చేసి ఆ డెమాలిషన్కి అయ్యే ఖర్చులు ఏవైతున్నాయో అవి కూడా మీ దగ్గర తీసుకుంటామని ఉంటుంది జనరల్లీ ఆ నోటీస్లో. సో అలాంటప్పుడు ఈ కామన్ పర్సన్కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అని అంటే హౌస్ మోషన్. హౌస్ మోషన్ మనం మూవ్ చేయాలి అని అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటి అంటే ఫస్ట్ మనము ఆ హౌస్ మోషన్ ప్రిపేర్ చేసుకొని అపోనెంట్ అడ్వకేట్ ఉంటారు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్స్ ఉంటారు, వాళ్ళకి ఆ పేపర్స్ ఇవ్వాలి. కోర్టులో ఫైల్ చేసే పేపర్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సంతకం తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ రిజిస్ట్రార్ దగ్గర ఈ పేపర్స్ అన్నీ పెట్టాలి. ఆ రిజిస్ట్రార్ ఏం చేస్తారంటే ఆ పేపర్స్ని మనని తీసుకొని చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్తారు. చీఫ్ జస్టిస్ ఇంటికాడ మళ్ళీ మనం అవి ఆర్గ్యుమెంట్ చేసి చీఫ్ జస్టిస్ని మనం ఒప్పించాలి. ఇక్కడ వీళ్ళకి థ్రెట్ ఉన్నది, వీళ్ళదే ప్రాపర్టీ, వీళ్ళు కావాలని ఇలా నోటీస్ ఇష్యూ చేశారని ఆయనకు ప్రూవ్ చేస్తే ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకున్నాక ఆయన సంతకం పెడతాడు దానిపైన. సంతకం పెట్టిన తర్వాత ఆ రిజిస్ట్రారు ప్లస్ స్టెనో మనతో పాటు వాళ్ళ వెహికల్లోనే పోర్ట్ఫోలియో జడ్జెస్ అని ఉంటారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క పోర్ట్ఫోలియో జడ్జెస్, లైక్ హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, ఏ దానికి ఆ జడ్జెస్ ఉంటారు. ఆ జడ్జెస్ ఇంటికి తీసుకెళ్తారు మనని. ఆ జడ్జెస్ ఇంటి దగ్గర మళ్ళీ మనం కేసుని ఆయన ముందు మళ్ళీ ఆర్గ్యూ చేయాలి. ఆయన ఒప్పుకుంటే ఆయన స్టే ఇస్తారు. నా కేసులో 3 రోజుల ముందు ఇలాగే నోటీస్ ఇచ్చి మీరన్నా గులగొట్టుకోండి, మేము గులగొట్టి డబ్బులు తీసుకుంటామంటే నేను ఆ కేసు టేకప్ చేయడం జరిగింది. హౌస్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి ఆర్గ్యూ చేయడం జరిగింది. అటు తర్వాత మళ్ళీ పోర్ట్ఫోలియో జడ్జి దగ్గరికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసి ఆ డెమాలిషన్ని ఆపాను నేను. అది డెమాలిషన్ వాళ్ళు డిక్టేట్ చేస్తారు, జడ్జి గారు డిక్టేట్ చేసి. మరి ఇప్పుడు మీకు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి రావచ్చు, డిక్టేట్ చేయగానే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, నెక్స్ట్ డేనే పోయి తెలుస్తుంది అంటే లేదు. ఇప్పుడు ఈ స్టాండింగ్ కౌన్సిల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు జడ్జి. మనకు ఆర్డర్ కాపీ ఇస్తాడు, ప్లస్ వీళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, మీ కన్సర్న్ అథారిటీస్కి చెప్పండి ఇది డెమాలిషన్ చెయ్యకూడదు అని. సో ఒకవేళ వీళ్ళు తీసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు డెమాలిషన్ చేస్తే ఎలా అని క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. ఒకవేళ వాళ్ళు ఆర్డర్ తీసుకొని కూడా డెమాలిషన్ చేశారనుకోండి, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఫస్ట్ ఉద్యోగాలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అలా డెమాలిషన్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మనం ఫైల్ చేయాలి. అప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, ప్లస్ ఈ కూలగొట్టిన ఆ నష్టపరిహారం కూడా వీళ్ళకి వస్తుంది. కానీ అంతవరకు ఇప్పటి వరకు కూడా ఎవరు అలాంటి పని ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏమీ జరగలేదు. మరి హైడ్రా విషయంలో స్పాట్ డెమోన్స్ట్రేషన్ చేసినారు కదా మేడం,
ఆ టైంలో అంటే పబ్లిక్‌కి ఏ రైట్ లేకుండా పోయిందా? అంటే పోలేదు వీళ్ళు ఎవరే గానీ కోర్ట్‌కి అప్రోచ్ అయితే జస్టిస్ దొరుకుతది. మీరు జస్ట్ చూసుకుంటూ కూర్చుంటే జస్టిస్ దొరకదు గదా! ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవాలి. ఒక కేస్ ఫైల్ చేయాలంటే ఒక అడ్వకేట్ దగ్గర వెళ్ళడానికి ఒక డే పడుతుంది. తర్వాత ఆయన విని, చేసి మళ్ళీ రెడీ చేసుకోవడానికి ఒక డే పడుతుంది. కేస్ ఫైల్ చేయడానికి మినిమమ్ 3 డేస్ పడుతుంది. అంటిల్ అన్లెస్ హి ఈస్ ఎ వెరీ బిగ్ లాయర్. ఒకటే రోజు అప్పటిదప్పుడు కేస్ తెస్తే అప్పటిదప్పుడు రెడీ చేసుకొని, అప్పటిదప్పుడు కేస్ ఫైల్ చేసి, అప్పటిదప్పుడు ఒకవేళ కోర్ట్ ఓపెన్ ఉందనుకో ఏమంటారు లంచ్ మోషన్ అంటారు. ఆ లంచ్ మోషన్ మార్నింగ్ మూవ్ చేసుకుంటే ఆఫ్టర్‌నూన్ వరకు మనకు ఆర్డర్ వస్తుంది. కానీ అంత వెళ్ళడానికి ఒక ఆర్డినరీ పర్సన్‌కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. వాళ్ళు అంత ఫైనాన్షియల్‌గా వాళ్ళు ఎలిజిబుల్ అయితేనే అంత పెద్ద లాయర్ దగ్గరికెళ్ళగలుగుతారు. ఆ కేస్ ఫైల్ చేయగలుగుతారు. వాళ్ళ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయగలుగుతారు. మామూలుగా ఒక మామూలు అడ్వకేట్ దగ్గర పోయినంటే డెఫినెట్‌లీ 3 డేస్ టైమ్ అయితే మినిమమ్ పడుతుంది మనకు హ్మ్. కేస్ ఫైల్ చేసి ఆర్డర్ తెచ్చుకోవడానికి. అండ్ ఈ లీగల్ అవేర్‌నెస్ గూడా ఉండాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. హౌస్ మోషన్ ఉంటుందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. అది తెలిస్తే వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటిది అయ్యో! కోర్ట్ హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మేమేం చేయలేని పరిస్థితి అని అనుకుంటారు. కానీ ఇలాంటి హౌస్ మోషన్ ఉన్నది ఒకటున్నది అని వాళ్ళ నాలెడ్జ్‌లో ఉందనుకోండి, డెఫినెట్‌లీ అప్రోచ్ అవుతారు. ప్లస్ ఇలాంటివి జరగకుండా ఆపే ఛాన్సెస్ చాలా మట్టుకుంటాయి మనకి. ఇదే ప్రాపర్టీలో వేరే వాడు మనకు ఆర్డర్ వేయడం గాదు. మీరు ఓనర్, నేను టెనెంట్. 13 ఇయర్స్ నేను ఇలా మీ ప్రాపర్టీ మొత్తం యూజ్ చేసుకొని 14థ్ ఇయర్‌లో నేనెళ్లి కోర్ట్‌లో కేసేస్తాను ఇది నా ప్రాపర్టీ అని. హ్మ్. అలా చేయొచ్చా? నిజంగా రైట్ ఉందా అది? అది అలా చేయడానికైతే లేదు. కాకపోతే అది నీ ప్రాపర్టీ నువ్వు రెంట్‌కిచ్చావది. ఓకే. నువ్వు రెంట్‌కిచ్చినప్పుడు నీ డ్యూటీ ఏంది? ఒక రెంటల్ అగ్రీమెంట్ రాసుకోవాలి నువ్వు. ఏంది? నేను 11 నెలలు నీకు రెంట్‌కిస్తున్నాను అని ఒక రెంటల్ అగ్రీమెంట్ రాసుకోవాలి. ప్లస్ కరెంట్ బిల్, వాటర్ బిల్ ఏదైతుందో అది ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. నీ పేరు మీద ఉన్నదా? లేదా అని. రెంట్‌కిచ్చేసినావు 2 ఇయర్స్, 3 ఇయర్స్ పట్టించుకోకుండా ఊరుకున్నావు. వాళ్ళేదో అమౌంట్ ఏస్తున్నారు. ఆ ప్రాపర్టీ దగ్గరికెళ్లి చూడడం గాని, చేయడం గాని చేయలేదనుకోండి. ఈ మధ్య చాలా ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వీళ్ళేం చేస్తారంటే కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఆధార్ కార్డ్ పెట్టేసి వాళ్ళ పేరు మీద వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటారు. వీళ్ళ నోటీస్‌లో ఉండదు. వీళ్ళెందుకంటే రెంటల్ అగ్రీమెంట్ రాసుకోరు. వీళ్ళు టెనెంట్ అని ప్రూవ్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిందేంది రెంటల్ అగ్రీమెంట్స్, రెంట్ రిసిప్ట్స్. ఎవ్రీ మంత్ నువ్వు రెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వాలి. ప్లస్ దాంట్లో ఒక క్లాజ్ రాయాలి. ఏందంటే ఇది ఇంత టర్మ్ పీరియడ్ వరకే. 11 నెలలు లేదా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలైతే 3 సంవత్సరాలు. ఒకవేళ ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నా, వీళ్ళనే ఉంచాలనుకుంటే నా లిబర్టీ పైన నేను ఇంకో సంవత్సరం పొడిగించే అవకాశం నాకుందనేది అందులో రాయాలి. ఆ రెంటల్ అగ్రీమెంటే మీకు బేసిస్. అలాంటి రెంటల్ అగ్రీమెంట్ లేకుండా ఈ వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు మీరు చెక్ చేసుకోకుండా వాళ్ళనే కట్టేయమని చెప్పడం. కొంతమంది చాలామంది అబ్బా! ఇది కూడా పోతుంది కదా! అన్నట్టుగా చాలా కూల్‌గుంటారు. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు వాళ్ళు చెక్ చేయకుండా అట్నే ఉన్నారనుకోండి. వీళ్ళేం చేస్తారు? వీళ్ళ పేరు మీద మెల్లగా నెమ్మదిగా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. రెంటల్ అగ్రీమెంటు ఉండదు. అట్లా ఒక 13 సంవత్సరాలు అయ్యిందనుకోండి. 13 సంవత్సరాల తర్వాత వీళ్ళు అడ్వర్స్ పొసెషన్ కింద కేస్ ఫైల్ చేస్తారు. ఏంటంటే 13 సంవత్సరాల నుంచి మేము ఇందులో ఉంటున్నాము. వాటర్ బిల్ మా పేరు మీద ఉంది. కరెంట్ బిల్ మా పేరు మీద ఉంది. ఇదిగోండి మా ఓటర్ ఐడీలో మా అడ్రెస్ ఇది ఉంది 13 సంవత్సరాల నుంచి. ఇది మా ప్రాపర్టీయే. ఇది మా పేరు మీద చేయండి అని చెప్తూ కేస్ ఫైల్ చేస్తారు. కేస్ ఫైల్ చేస్తూ ఈయన పరాయనాయన మా దగ్గరకొచ్చి ఇంటర్ఫియర్ అవుతున్నాడు. కాబట్టి ఈయన మా ప్రాపర్టీలో ఇంటర్ఫియర్ కావద్దు అని కేస్ ఫైల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నీ పేరు మీద ప్రాపర్టీ ఉన్నంత మాత్రాన యూ మైట్ బి ద ఓనర్. కానీ నీ రైట్స్‌ని, నీ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు నీ ఒక్కరికే ఉంది. ఎప్పటికప్పుడు నువ్వు పరిశీలించుకుంటూ ఉండాలి. ఏమన్నా జరుగుతుందా? లేదా అని. అండ్ రెంటల్ అగ్రీమెంట్ ఈస్ ఎ మ్యాండేటరీ. కంపల్సరీ ఒకళ్ళకి రెంట్ ఇచ్చేటప్పుడు రెంటల్ అగ్రీమెంట్ ఎవ్రీ మంత్ రెంట్ తీసుకుంటున్నట్టుగా వాళ్ళ దగ్గర రిసిప్ట్ మనం తీసుకొని పెట్టుకోవాలి. ఇంకోటి కూడా ఏదో ఉంటది కదా మేడం. 100 ఇయర్స్ ఒకటి ప్రాపర్టీని లీజ్ తీసుకుంటే అది ఖచ్చితంగా నాదే అయిపోతది అని చెప్పి. లీజ్ 100 ఇయర్స్ రాసుకుంటేనే నాదవుతదా? ఖచ్చితంగా 100 ఇయర్స్ ఆ ప్రాపర్టీ నా కింద ఉండాలా? టెనెంట్ ఈస్ ఎ టెనెంట్ అండ్ ఓనర్ ఈస్ ఎ ఓనర్. ఇప్పుడు 100 ఇయర్స్ ఉన్నావు. 100 ఇయర్స్ నువ్వు లైక్ 100 ఇయర్స్ నువ్వు రెంట్ కడుతున్నావు, ఉంటున్నావు అందులో. హ రెంట్ కడుతున్నట్టుగా నీ ప్రూఫ్ ఉన్నది. నువ్వు 50 సంవత్సరాలు అదే ఇంట్లో నువ్వు రెంట్ కడుతూ ఉంటే అది ప్రాపర్టీ నీది కాదు. నువ్వు టెనెంట్ అయినంత మాత్రాన, నువ్వు 50 ఇయర్స్ అదే ఇంట్లో ఉంటున్నంత మాత్రాన ఆ ప్రాపర్టీ నీకు కాదు. ఎప్పటికి ఓనర్ ఈస్ ఎ ఓనర్, టెనెంట్ ఈస్ ఎ టెనెంట్ అని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి. రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్. నేను చదువుకుంటున్న టైంలో కొన్ని రిట్స్ ఉంటాయని నాకు తెలుసు. దీంట్లో వన్ ఆఫ్ ది రిట్స్ ఎక్కువగా వినపడేది హేబియస్ కార్పస్. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్‌లో కూడా తీశారు కదా! 'జై భీమ్' మూవీలో హేబియస్ కార్పస్ పైన ఒక కేస్ ఫైల్ చేసి అండ్ అక్కడున్న అంటే తప్పుగా మోపబడిన ఒక కేస్‌ని ఏదైతే ఉందో సాల్వ్ చేసి ఆయన తీసుకొనొస్తాడు. సో, ఇలా హేబియస్ కార్పస్‌కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా!
సో, దీనికి సంబంధించిన ఏమైనా కేసెస్ ఉన్నాయా మన దగ్గర? అవును. నేను 2 కేసెస్ చేశాను హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అసలు చెప్పాలనంటే. నేను చేసిన ఒక కేస్ ఏంది అనంటే, వీళ్ళంతా పార్ట్నర్స్, ముగ్గురు పార్ట్నర్స్. దే వర్ డూయింగ్ ద బిజినెస్. సో, బిజినెస్‌లో వాళ్ళ మధ్యలో వాళ్ళకి క్లాషెస్ వచ్చేసి, ఒకతన్ని ఏం చేశారంటే, ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఒక పార్ట్నర్‌ని ఇల్లీగల్‌గా డిటైన్ చేశారు. ఒక ఏమంటారు హోటల్‌లో. ఓకే. ఇల్లీగల్‌గా డిటైన్ చేస్తే వన్ డే చూసింది. ఒకరోజు చూసింది వాళ్ళ వైఫ్ రాలేదు. సెకండ్ డే రాకపోయేసరికి షీ అప్రోచ్డ్ మీ. ఓకే. దెన్ ఇమ్మీడియేట్‌లీ ఐ ఫైల్డ్ ఎ హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ వేసి నేను డైరెక్షన్ తీసుకున్నాను. పోలీస్ వాళ్ళకి 24 గంటల లోపు దే హావ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ అని. వీళ్ళేందంటే అతనికి వాళ్ళ క్లాషెస్ వల్ల దే వాంటెడ్ టు అతన్ని చంపాలని చూసారు వీళ్ళు. చంపాలని చూసి యాసిడ్ తాగిచ్చేసారు అతనికి. యాసిడా? యాసిడ్. యాసిడ్ తాగించేసేసరికి వీళ్ళు పోలీసోళ్ళు ఎళ్ళేసరికి యాసిడ్ తాగి అతను పడిపోయి ఉన్నాడు. వీళ్ళు కొద్దిగా లేట్ అయ్యి ఉంటే అతను చనిపోయేవాడు. ఓహ్! సో, పోలీస్ అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. 1 ఇయర్ హీ సఫర్డ్ లైక్ ఎనీథింగ్ బట్ అల్టిమేట్‌లీ హీ ఈస్ అలైవ్ నౌ. సో, ఈ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ ఫైల్ చేయడం వల్ల ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని మనం బ్రతికించగలిగాం. సో, ఈ రిట్ వేయాలనే విషయం కూడా చాలా మందికి పోయాడు అంటే 3 డేస్, 4 డేస్ అలా అవుతూ వాళ్ళు సైలెంట్‌గా కూడా ఉంటారు. కానీ ఒక సాటిస్ఫాక్షన్ అనేది లైక్ ఆ రిట్ ఫైల్ చేయడం వల్ల ఆ వ్యక్తి బ్రతకడము ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు మీ. ఆ రిట్ ఫైల్ చేయడం వల్ల ఆ వ్యక్తి బ్రతికాడు అనేది. ఓకే. సేమ్ అదే విధంగా ఇంకో కేస్ కూడా చేశాను నేను. దీనిది ఏంటంటే పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఇల్లీగల్ డిటెన్షన్ చేశారు. ఓకే. ఇల్లీగల్ డిటెన్షన్ చేసిన తర్వాత దీంట్లో నేను ఇదివరకు చెప్పినట్టుగా హౌస్ మోషన్ మూవ్ చేశాను దీంట్లో. అప్పుడు వాళ్ళు ఇల్లీగల్ డిటెన్షన్ ఎప్పుడు చేశారంటే కోర్ట్ హాలిడేస్ చూసుకొని వాళ్ళు ఇల్లీగల్ డిటెన్షన్ చేశారు. ఓకే. 3, 4 రోజులు రెగ్యులర్‌గా కోర్ట్ హాలిడేస్ ఉండింది అప్పుడు. సో, వాళ్ళని పోలీస్ స్టేషన్‌లోనే పెట్టి హెరాస్ చేస్తుంటే ఐ ఫైల్డ్ ద హౌస్ మోషన్. హౌస్ మోషన్ మూవ్ చేసేటప్పుడు మీకు నేను ఇదివరకు చెప్పాను దట్ వి హావ్ టు గివ్ ఎ నోటీస్ టు ది అదర్ సైడ్. ఓకే. అట్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి నేను నోటీస్ పంపించాను ఫస్ట్. ఆ నోటీస్ ఇవ్వగానే ఈయన వాళ్ళకి కాల్ చేశాడు కన్సర్న్ పోలీస్ స్టేషన్‌కి. ఇమ్మీడియేట్‌గా పోలీస్ వాళ్ళు వాళ్ళని అక్కడి నుంచి రిలీజ్ చేసి వాళ్ళ ఇంట్లో తెచ్చి డ్రాప్ చేసి ఎళ్లారు. సో, ఇన్ దిస్ వే ఐ హావ్ సేవ్డ్ దిస్ పర్సన్స్ లైఫ్ ఆల్సో. సో, కొన్ని కేసెస్ చేయడం వల్ల మనకేమంటుందంటే కళ్యాణ్ లైక్ వి ఫీల్ మనం చేసే పనికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఆ హెబియస్ కార్పస్ ఒక్కరోజు లేట్ వేసినా గాని కూడా ఆ వ్యక్తి చనిపోయేవాడు. సో, ద సెకండ్ డే ఇట్సెల్ఫ్ షీ కేమ్. నేను ఇమ్మీడియేట్‌గా కేస్ టేకప్ చేసి రెడీ చేసి నేను ఫైల్ చేశాను. డైరెక్షన్ రాగానే ఇమ్మీడియేట్‌గా పోలీస్‌ని అప్రోచ్ అయితే వాళ్ళు సెర్చ్ చేస్తుంటే అతను యాసిడ్ తాగిపిచ్చి ఆయనను పడుకోబెట్టి వాళ్ళు వెళ్ళి పారిపోయారు. పోలీసులను చూసి పారిపోయారు. యాక్చువల్లీ చనిపోయేంత వరకు చూసేవాళ్ళేమో ఒకవేళ ఆ రిట్ ఫైల్ చేసి ఉండకపోయి ఉంటే. అండ్ ఇదే కోవలోనే ఒక కేస్ గురించి మాట్లాడతాం గదా! జనరల్‌గా పోలీసులను చూసి భయపడడము, పోలీసులు ఫోన్ చేసి ధమ్కి ఇవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్ 5,000కో, 10,000కో ఫోన్ చేసి "ఏయ్! నువ్వు వీళ్ళతో టచ్ చేయకు. నేను నెక్స్ట్ కేసేస్తానని." జనరల్ పబ్లిక్ ఇలాంటి భయంలోనే ఉంటది కదా! అలాంటి కేసెస్ అలాంటి కేసు కూడా ఒకటి చేశాను. దాంట్లో ఏందంటే ఒకతను ఇంకొకతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. లైక్ ఒక కొద్దిగా అమౌంట్ అప్పుగా తీసుకొని ఒక బాండ్ పేపర్ రాసిచ్చాడు. దట్ ఓకే. ఐ విల్ పే యూ వితిన్ 1 ఇయర్ లోపు నేను నీకు అమౌంట్ పే చేస్తాను. అది 1%, 2% ఇంట్రెస్ట్ జనరల్లీ ఉంటుంది కదా! ఆ ఇంట్రెస్ట్ ప్రకారం అని చెప్పి ఒక 3, 4 మంత్స్ పే చేశాడు. తర్వాత అతను స్టాప్ చేశాడు పే చేయడం. ఈయన వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ అన్ని ఇవ్వు, డబ్బులన్నీ ఇవ్వు అనంటే, లేదు నేను ఇవ్వను. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని. అల్టిమేట్‌లీ ఆ పర్సన్ ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అక్కడ ఎస్ఐతో కొల్యూడ్ అయ్యి ఇతనికి కాల్ చేయించారు. నా దగ్గరకొచ్చిన నా క్లయింట్‌కి కాల్ చేయించారు. కాల్ చేయించి పోలీస్ స్టేషన్‌కి పిలిచి, "ఏంది నువ్వసలు నన్ను డబ్బులు అడుగుతున్నావట. ఏది బాండ్ పేపర్ ఏది? నువ్వు బాండ్ పేపర్ రాయించుకున్నావటగా తెపో పోయి ఆ బాండ్ పేపర్ తెపో" అని ఆయనను బెదిరించడం జరిగింది. దెన్ ఈయనకేం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక మళ్ళీ పిలిచారట. ఒకరోజు సైలెంట్ ఉంటే మళ్ళీ ఇంటికొచ్చారట. ఇంటికొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. బాండ్ పేపర్ తెమ్మంటే తెస్తలేవేమి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈయనకి రిటర్న్‌గా అమౌంట్ ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? లేకపోతే నీ పేరు మీద తప్పుడు కేస్ ఫైల్ చేస్తావు. ఇప్పుడే నీ పేరు మీద తప్పుడు కేస్ ఫైల్ చేసి నేను లోపలేస్తామంటే, లేదు సార్ ఒక 2 రోజులు టైం ఇవ్వండి నాకు. ఓ 2 రోజులు టైం ఇస్తే నేను అమౌంట్ రెడీ చేసుకొని మీకు తెచ్చిస్తానని చెప్పి ఆ క్లయింట్ నా దగ్గరకొచ్చి అప్రోచ్ కావడం జరిగింది. నేను ఇమ్మీడియేట్‌గా హైకోర్ట్‌లో రిట్ ఫైల్ చేశాను. అగైన్స్ట్ దట్ ఎస్ఐ. మనం ఒక రిట్ ఫైల్ చేసేటప్పుడు కమిషనర్‌ని, కన్సర్న్డ్ ఎస్హెచ్ఓని ప్లస్ గవర్నమెంట్‌ని కూడా పార్టీ చేయాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ. అది హోమ్ డిపార్ట్మెంట్. ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్. ముగ్గురిని పార్టీ చేసి నేను హైకోర్ట్‌లో కేస్ వేయడం జరిగింది. మళ్ళీ దాంట్లో కేస్ ఫైల్ చేసే ముందు మనం గవర్నమెంట్ లీడర్‌కి మనం ఒక నోటీస్ ఇస్తాము. ఆ నోటీస్‌తో వాళ్ళకి ఫోన్ పోయింది. ఏంది మీరు పిలిచారట, బెదిరించారట, తప్పుడు కేసులు పెడతానన్నారు అనగానే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఆ క్లయింట్‌కి పిలిచి, "బాబు నిన్ను మేమేమి చేయము.
నీ డబ్బులు నీకు ఇప్పిచ్చేస్తాం అని చెప్పి ఆయన డబ్బులు ఈయనతో పిలిపించి ఆయన డబ్బులు ఆయనకి ఇప్పిచ్చేసి మళ్ళీ ఇలాంటివి జరగవని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అతను హైకోర్టులో ఆ కేసు ఫైల్ చేయడం వల్ల హీ గాట్ హిస్ మనీ బ్యాక్. కానీ జనరల్ పబ్లిక్‌లో ఉండే ప్రిజంప్షన్ ఏంది అనంటే, ఇప్పుడు నేను బోయాను, కేసేశాను, వాళ్ళు మళ్ళీ పిలిచి ఇప్పుడు నా మీద తప్పుడు కేసేస్తే అనే రాంగ్ థాట్ అనేది ప్రజల్లో ఉంది గానీ అది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా పోలీస్ స్టేషన్‌కి ఎవరే గానీ పోలీస్ స్టేషన్‌కి పిలిచి సెటిల్‌మెంట్స్ చేయడం అనేది ఇల్లీగల్. కాబట్టి పోలీస్ స్టేషన్‌కి ఎవరన్నా ఇట్లే పిలిచి భయపెట్టియడం, బెదిరించడం చేసిండ్రనుకో డెఫినెట్‌లీ వాళ్ళకి రైట్ ఉంది. కోర్ట్‌లో కేసేసి వాళ్ళ రైట్‌ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకు. ఒకవేళ ఆ రోజు ఆయన ఆ కేసు వేసి ఉండకపోయుంటే వీళ్ళు ప్రతిసారి పిలిచేవాళ్ళు, డబ్బులు తీసుకునేవాళ్ళు, ఆయనను బెదిరిస్తూనే పోయేవాళ్ళు. ఆయన ధైర్యం చేసి ముందుకొచ్చి కేస్ ఫైల్ చేయడం వల్ల ఆయన డబ్బులు ఆయనకొచ్చినవి ప్లస్ హారాస్మెంట్ కూడా తగ్గింది. డైవోర్స్ గురించి మాట్లాడితే 25 సంవత్సరాల మీ కెరియర్‌లో ఒక్క డైవోర్స్ కేస్ కూడా చేయలేదా మీరు? అంటే నా దగ్గరకొచ్చాయి డైవర్స్ కేసెస్. యాజ్ ఎ వుమెన్ నా దగ్గరికి ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తాయి. డైవర్స్ కేసెస్ కూడా వచ్చాయి గానీ, నేను జనరల్లీ డైవర్స్ అనేది ఒక భార్యాభర్తల్ని విడగొట్టడం అనేది తప్పు అని నేను అనుకుంటాను. అంటే కొన్ని సిల్లీ కేసెస్ కూడా వస్తాయి. ఇప్పుడు మీరు డవ్ సోప్‌కి డైవర్స్ కావాలని అడిగేది మీరు ఎప్పుడైనా విన్నారా అసలు? యాహ్! సో, ఇది ఏంది అంటే నా దగ్గరకు ఒక కేస్ వచ్చింది. ఏంది అనంటే ఆవిడ షీ ఈజ్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ. చేసుకున్నది మిడిల్ క్లాస్ అతన్నే చేసుకుంది. ఈమె ఏందంటే ముందటి నుంచి కూడా డవ్ సోప్ వాడుతుంది తను. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ వచ్చేసి వాళ్ళు లైఫ్ బాయ్ సోప్స్ వాడతారు వాళ్ళు. ఓకే. సో, మ్యారేజ్ అయినాక వాళ్ళు ఏమన్నారంటే మేమందరము లైఫ్ బాయ్ వాడతాము. నువ్వు లైఫ్ బాయ్ వాడాలని ఆమెకు చెప్తే, లేదు నేను డవ్ సోపే వాడతాను. నేను ఇది వాడను అని ఆవిడ 2 రోజులు స్నానం చేయలేదు. 2 డేస్ స్నానం చేయకుండా షీ అప్రోచ్డ్ మీ. నా దగ్గరకొచ్చి మేడం నాకు డైవర్స్ కావాలి అని అంటే నేను అన్నా రీజన్ కోసం డైవోర్సా? డవ్ సోప్ కోసం డైవర్స్. సో, నా దగ్గరికి అప్రోచ్ అయ్యి మేడం నాకు డైవర్స్ కావాలి అని అంటే, ఎందుకమ్మా అసలు నీకు డైవర్స్ ఎందుకు కావాలి? వాట్ ఆర్ ద రీజన్స్? జనరల్లీ డైవర్స్ కావాలంటే పెద్ద పెద్ద రీజన్సే ఉంటాయి కదా అని నేను రీజన్స్ అడిగాను. అంటే మా హస్బెండ్ మరి మీ హస్బెండ్‌తో నీకేమన్నా ప్రాబ్లమా అంటే, లేదు మేడం నా హస్బెండ్‌తో నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే నేను యూజ్ చేసే సోప్ అనేది డవ్ సోప్. అండ్ వాళ్ళు యూజ్ చేసేది వచ్చేసి ఇది దాన్నేమంటారు లైఫ్ బాయ్ సోప్. సో, ఈ సోప్ నేను వాడే సోప్ వాళ్ళు ఇవ్వట్లేదు. అందుకని నేను చెప్పినట్టు నా హస్బెండ్ వాళ్ళు, మా అత్త వాళ్ళు ఇంటలేరు కాబట్టి నాకు డైవర్స్ కావాలి అని తను ఆ పట్టు మీద కూర్చుంది. దెన్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ హర్. సీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక పిల్లవాడిని మనం ఒక హాస్టల్‌కి మనం పంపించాలంటే వాళ్ళని ఎన్నో విధాలుగా మనం గైడ్ చేసి, వాళ్ళకి నచ్చజెప్పి పెడితే అప్పటికి కూడా వాళ్ళు ఉండలేరు. అటువంటిది సిల్లీ థింగ్స్ నువ్వు మీ హస్బెండ్‌ని గాని, ఆ ఫ్యామిలీని నువ్వు మింగిల్ కావాలంటే యూ టేక్ సమ్ టైమ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఫ్యామిలీ. నీకు డవ్ సోప్ కావాలి. నీ అంతా నువ్వు కొనుక్కో. నీ డబ్బులతో నువ్వు కొనుక్కొని నువ్వు డవ్ సోప్ వాడుకో అంటే, నో మేడం నాకు వాళ్ళే ఇప్పించాలి. ఆ డవ్ సోప్ వాళ్ళు ఇప్పిస్తేనే నేను దెన్ ఐ విల్ గో ఫర్ బాత్. వాళ్ళ మదర్ ఆ అమ్మాయి అలా చెప్తుందని వాళ్ళ మదర్ అండ్ ఇంకోటేంటంటే వాళ్ళ మదర్ కూడా ఆమెకే సపోర్ట్. వీళ్ళు వినట్లేదు అని. ఇంకేంటి వాళ్ళ ఇంట్లోనే వండుకొని వాళ్ళ మదర్ డాటర్ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ ఆమె కూడా వండుకుంటూ, తినుకుంటూ మా కూతురికి డవ్ సోప్ ఇప్పియాలి. అని గొడవ పడుతుంది. గొడవ పడింది. గొడవ పడి అల్టిమేట్‌లీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడమ్మా ఇట్లా కాదంటే నో దే వాంట్ ద డవ్ సోప్. అది కావాలి మేడం నాకు డైవర్స్ ఇప్పియాలంటే ఇటువంటి సిల్లీ కేసెస్‌లో మనమైతే డైవర్స్ ఇప్పించలేము కదా! ఓకే. సో, ఇలాంటి సిల్లీ కేసెస్ కూడా వస్తాయి. ఇలా అని కాకుండా సీరియస్ కేసెస్ కూడా ఉన్నాయి. నా దగ్గర ఇంకొక కేస్ వచ్చింది. దాంట్లో ఏందంటే ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్‌లో వాళ్ళు ఇంటి పనులన్నీ చేయించుకోవడమే. ఆ అమ్మాయితో మొత్తం ఇంటి పనులు చేయించుకొని, అన్నీ చేసి ప్రాపర్‌గా ఫుడ్ కూడా పెట్టకుండా, అమ్మాయిని బాగా హెరాస్ చేస్తుంటే, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికెళ్ళింది. చూడు నాకిక్కడ వీళ్ళు బాగా హెరాస్ చేస్తున్నారు. ప్రాపర్‌గా ఫుడ్ పెట్టట్లేదు. నన్ను మంచిగా చూసుకోవట్లేదు అన్నా గాని కూడా వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ అంటే ఏంటమ్మా సర్దుకుపోవాలి. నువ్వు సర్దుకుపోయి ఉండు వాళ్ళతోని. నువ్వు ఉండాల్సిందే. నువ్వు మా దగ్గరికి రావద్దు. మ్యారేజ్ అయిపోయిందంటే నీ ఇల్లు అనేది అక్కడనే ఇంకా. నువ్వు ఏది చచ్చినా బతికినా అక్కడనే ఉండాలి. నువ్వు ఇక్కడికి రావద్దు అని వీళ్ళు కండిషన్స్ పెడితే ఇంకా ఇటు ఇల్లా సపోర్ట్ లేదు. అటు పేరెంట్స్ సపోర్ట్ లేదు. ఆ అమ్మాయి అక్కడనే సఫర్ అయ్యి అట్నే ఉండింది. వీళ్ళు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఎంత ఎక్స్‌టెంట్ వరకు ఎళ్ళిర్రంటే ఆ అమ్మాయితో పని చేయించుకొని హౌస్ అరెస్ట్ చేశారు ఫుడ్ పెట్టకుండా. 4 రోజులు ఫుడ్ పెట్టకుండా ఆ అమ్మాయిని ఒక రూమ్‌లో లాక్ చేసి పెట్టారు. ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ కూడా తీసేసుకున్నారు. దెన్ ఈ పేరెంట్స్‌కి డౌట్ వచ్చింది. ఏంది ఈమె ఫోన్ లేపుతలేదు అని.
1 ఫైన్ డే 4 డేస్ తర్వాత వచ్చి చూస్తే అమ్మాయి లేదు. ఎక్కడా అని మొత్తం వెతికి లాక్ ఓపెన్ చేసి చూస్తే అమ్మాయి షీ వాజ్ అన్‌కాన్షియస్. దెన్ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి కొద్దిగా ట్రీట్ చేయించి వాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇలా వీళ్ళు హరాస్ చేస్తున్నారు అని. ఇటువంటి కేసెస్‌లో మనం డైవర్స్ ఇప్పియొచ్చు. నేను అప్పుడు ఒక కన్‌క్లూజన్‌కొచ్చాను. డైవర్స్ చేయడము సిన్ అనుకుంటే, ఇలాంటి కేసెస్‌లో చేయించకపోవడం కూడా సిన్ అనే అభిప్రాయం నాకొచ్చింది. ఎందుకంటే దే వాంటెడ్ టు టేక్ హర్ లైఫ్. ఒకవేళ 2 డేస్ తర్వాత వీళ్ళ పేరెంట్స్ వచ్చుంటే ఆ అమ్మాయి చచ్చుండేది. సో, అలాంటి వ్యక్తులతో ఉండే బదులు ఆ అమ్మాయి తన బ్రతుకు తను బ్రతకడం అనేది కరెక్ట్ అనేది నా ఒపీనియన్. ఇది. మోస్ట్ ఆఫ్ ది డైవర్స్‌కి కారణం ఏముంటది మేడం ఈ కాలంలో? ఈ కాలంలో ఇప్పుడు మనము ఫ్యామిలీ కోర్ట్స్‌కెళ్తే మొత్తము గూడా ఎక్కువ మట్టుకు మాత్రం అంతా సాఫ్ట్‌వేర్ వాళ్ళే ఉంటున్నారు. జనరల్లీ. అంతా సాఫ్ట్‌వేర్ వాళ్ళంతట వాళ్ళు కూడా ఎర్న్ చేస్తున్నారు కాబట్టి ఈగో ప్రాబ్లమ్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనొచ్చు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. వాళ్ళ మనీ ఉంటుంది. ఇంకా మేము ఏం చేసినా నడుస్తుంది అనే ఒపీనియన్ అందరిలో అనను నేననను. ఇన్ ఫ్యూ పర్సన్స్. అండ్ ఇంకా కొంతమంది దాంట్లో ఎలా ఉంటుందంటే మదర్ విల్ బి ప్లేయింగ్ ద మెయిన్ రోల్. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక జీవిత కాలానికి సంబంధించిన ఇష్యూ అకార్డింగ్ టు మీ. మన ట్రెడిషన్స్ ప్రకారం ఏంది మ్యారేజ్ అనేది ఒక పెద్ద సెలబ్రేషన్. 100 ఏండ్లు ఇద్దరు కలిసి ఉండాలని చేసేది మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ అగ్రీమెంట్. ఇట్ ఈస్ ఎ బాండ్ విచ్ టైస్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. లవ్ అండ్ ఎఫెక్షన్‌తోని వైఫ్ అండ్ హస్బెండ్ కలిసుంటే, ఒకరినొకరు అర్థం చేసుకుంటే అది కొనసాగుతుంది. ఒకరినొకరు అనుమానిస్తూ ఇది నువ్వు నాకు చేయట్లేదు, ఇది నేను చేయట్లేదని ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు ఎత్తుకుంటూ చూసుకుంటూ పోతే ఇంక ఫైటింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దే షుడ్ గివ్ సమ్ టైమ్. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడానికి మినిమమ్ ఒక 2-3 ఇయర్స్ అయితే పడుతుంది. మనం చేసేది ఎదుటి వ్యక్తి దృష్టితో మనం ఆలోచిస్తే మనకు అనిపించదు. మనది మనమే ఆలోచన చేసి ఇవి తప్పు అనంటే ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితాయి. ఆ విధంగా అరైజ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ మదర్స్ కూడా ఈ మధ్య ఏమైపోయింది అనంటే పిల్లలు సంపాదిస్తున్నారు ఆడపిల్లలు. అందరని నేను అనట్లేదు. ఫ్యూ క్యాండిడేట్స్ ఆర్ లైక్ దట్. నా దగ్గరకొచ్చిన వాళ్ళల్లో నేను చెప్తున్నాను. పిల్లలు సంపాదిస్తున్నారు. మ్యారేజ్ చేసి ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత వీళ్ళకొచ్చిన ఫైనాన్స్ అనేది ఆగిపోతుంది. అమ్మాయి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి. వీళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది. ఆ విధంగా వీళ్ళు ఫోన్ చేసి మమ్మీ ఇది అయ్యింది అనంటే ఓకే వాట్ ఈస్ దేర్ వచ్చేసేయ్ అని చెప్పేస్తారు. దెన్ దే విల్ కమ్ టు మీ. నేను నా దగ్గరకొచ్చిన ప్రతి క్లయింట్‌ని కూడా పేరెంట్స్‌ని పక్కకు జరిపి ఫస్ట్ ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను. వాట్ ఈస్ ప్రాబ్లమ్ అని. నేను చూసిన నా అనుభవంలో తెలిసింది ఏందంటే ప్రాబ్లమ్ అమ్మాయితో ఉండదు. ప్రాబ్లమ్ అనేది తండ్రితో మెయిన్‌లీ మదర్‌తో చాలా మటుకు మాత్రం వీళ్ళే ట్యాంపర్ చేస్తారు. కానీ ఇక్కడ పేరెంట్స్ ఒకటి మర్చిపోతున్నది ఏంది అనంటే ఇప్పుడు పెళ్లి చేసి ఇచ్చేస్తారు. వాళ్ళొచ్చేస్తారు. కొన్ని రోజులు మీ కూతురుతో ఉంటుంది. మీరు ఆ ఫైనాన్షియల్ అది ఎంజాయ్ చేస్తారు. మీ తర్వాత తన లైఫ్, కూతురు లైఫ్ ఆలోచించట్లేదు. తర్వాత డెఫినెట్‌లీ వాళ్ళు తిట్టుకుంటారు. మా లైఫ్ మా అమ్మ ఇలా పాడు చేసింది నన్ను. నేను మంచిగా మా హస్బెండ్‌తోని ఉండేదాన్ని చిన్న ఇప్పుడు వాళ్ళకు ఆ విషయంలో ఏమి అర్థం కాకపోవచ్చు. కానీ ఒక 4-5 ఇయర్స్ తర్వాత వాళ్ళకైతే రియలైజ్ అయితారు గదా! ఇలా మా మదర్ చేయడం వల్ల నా లైఫ్ ఇలా ఉంది నాకు. ఒకవేళ అప్పుడే మా మదర్ నన్ను ప్రాపర్‌గా గైడ్ చేసి ఉంటే మై లైఫ్ యూజ్డ్ టు బి సంథింగ్ ఎల్స్ అనేది. సో, అది కొద్దిగా మిస్ అవుతుంది ఈ మధ్యలో. అది నా ఒపీనియన్. సో, నేనేమంటానంటే మినిమమ్ 3 ఇయర్స్ ఓపికతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ జీవిస్తే డెఫినెట్‌లీ ఈ డైవర్స్ ఇష్యూ అనేది అరైజ్ కాదు. ఒక అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఈ జనరేషన్స్‌కి యూత్ ఇవ్వాలనుకుంటే మీరు ఏమిస్తారు మేడం? అంటే మ్యారీడ్ వాళ్ళకంటున్నారా మీరు? మ్యారేజ్ వాళ్ళకంటున్నారా? లేకపోతే మ్యారీడ్ వాళ్ళకైనా మాలాంటి పెళ్లి చేసుకుంటున్న భయపడతాం. నేను చెప్పేదేంటంటే మినిమమ్ ఒక 3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కొరకు. తప్పులనేటివి నువ్వుల ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సన్స్. ఒకరి దగ్గర ఒక లోపం ఉంటే ఇంకొకరి దగ్గర ఒక లోపం ఉంటుంది. దానికి అడ్జస్ట్ అయిపోయి ఉండాలి. లైఫ్ అది మీ లైఫ్, ఇది నా లైఫ్ అనుకోకుండా ఇది మన లైఫ్ అనే విధంగా మనం అర్థం చేసుకొని పోతే, ఎదుటి వ్యక్తి తప్పులను కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే తప్పకుండా చేంజ్ అనేది వస్తుంది. అంటే నా ఒపీనియన్ ఏంది అనంటే నా ప్రిజంప్షన్ నేను చిన్నగున్నప్పుడు ఒక స్టోరీ చదివాను. ఏంది అనంటే ఒక పులి ఈ ఆవు ఏం చేస్తుందంటే దారి తప్పిపోయి ఆ పులి దగ్గరికెళ్తుందది. ఎళ్ళినప్పుడు తనకు తన బిడ్డ గుర్తుకొస్తుంది ఆవుకి. పులితో చెప్తుంది నేనెళ్ళి మాకు బిడ్డకు పాలిచ్చేసి వస్తాను. తర్వాత నువ్వు నన్ను చంపేసేయి ఇట్స్ ఓకే అని చెప్తుంది. కానీ ఫస్ట్ పులి నమ్మదు. ఏంది ఈమె ఇలా చేస్తుంది, ఇది పొయ్యొస్తుందా అని డౌట్ తిని తనకి ఎందుకో ఒక మూలన సరే తీ ఐ విల్ లీవ్ హర్ అని పంపిస్తుంది. నిజంగానే ఆవు ఎళ్ళి తన బిడ్డకు పాలిచ్చేసి మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత పులి అటువంటి వ్యక్తే మారింది.
అరే పోయి నిజంగానే వచ్చిందని ఆవును వదిలేస్తుంది ఆ పులి. సో ఒక పులెస్ పులే ఒక ఆవును వదిలేసినప్పుడు మన మంచితనంతో ఎదుటి వ్యక్తిని ఆకర్షించుకోవచ్చు. వాళ్ళలో తప్పు ఉంటే మన మంచితోని వాళ్ళని చేంజ్ చేసుకోవాలి తప్ప వాళ్ళ తప్పులు ఎంచుతూ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేయొద్దు. అండ్ రీసెంట్గా ఒక సినిమా కూడా చూశాను, ఒక మూవీలో నానా పాటేకర్ ఆ హీరో నాకు తెలియదు. దాంట్లో కూడా నానా పాటేకర్ ఈజ్ అ టాక్సీ డ్రైవర్. హీరో ఈజ్ ఎక్కడికో వెళ్తూ ఫాస్ట్‌గా ఎక్కి జల్దీ నడు, నడు, నడు అని ఏదో కారు గుద్దేసి వాళ్ళ మధ్యలో గొడవవుతాయి. ఈయన తప్పులు తీయడం, ఆయన తప్పులు తీయడం, ఈయన తప్పులు తీయడం అదే అయిపోతుంది. ఒక ఫైనల్ స్టేజ్‌కొచ్చేసరికి ఇతనే అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈయన అతన్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. సో మై సజెషన్ ఈస్ టు ట్రై టు అండర్‌స్టాండ్, థింక్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. డెఫినెట్‌లీ ప్రాబ్లమ్ రాదు. ఒక వ్యక్తి పని చేస్తున్నాడంటే ఆయన ఎందుకు చేస్తున్నాడని మనం ఆలోచన చేశామంటే మనకు కోపం రాదప్పుడు. యెస్, అది ఈ సిట్యుయేషన్‌లో ఉండి ఈయన ఇలా చేస్తున్నాడు. సో వి షుడ్ అండర్‌స్టాండ్. దట్స్ మై ఒపీనియన్. గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి మనం మాట్లాడితే తెలంగాణ స్టేట్‌లో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక హైకోర్ట్ దగ్గర నుంచి వచ్చిన స్టే, ఈ ఎగ్జామ్ రిజల్ట్‌ని కన్సిడర్ చేసుకోము. ఇది ఎంతమంది స్టూడెంట్ యొక్క లైఫ్‌ని క్వెషన్ మార్క్ చేస్తది. అండ్ ఎంతమంది స్టూడెంట్ యొక్క ఆ స్పాన్ ఏదైతే వాళ్ళు స్పెండ్ చేసినారో దాన్ని వేస్టేజ్ చేస్తది. హైకోర్ట్‌లో మనం ఒక రిట్ ఫైల్ చేస్తే ఒక జడ్జిమెంట్ అనేది దేని మీద చేసుకొని వస్తుంది అనంటే ద జడ్జిమెంట్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ది కేస్. సో ఎవాల్యుయేషన్‌లో తప్పులు జరిగిన మాట వాస్తవం. దాన్ని బేస్ చేసుకొని హైకోర్ట్ ఏమని సింగిల్ జడ్జి ఏమని జడ్జిమెంట్ ఇచ్చారు అనంటే దీంట్లో ఫాల్ట్ ఉంది కాబట్టి దే హ్యావ్ గివెన్ ఎ డైరెక్షన్ టు ది టీజీపీఎస్ ఏమనంటే ఐదర్ యూ ఎవాల్యుయేట్ అగైన్ Hmm. ఆర్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 8 months. లేదు అనంటే మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని చెప్పింది. సో దాన్ని ఈ టీజీపీఎస్ వాళ్ళు ఏం చేశారంటే దే ఫైల్డ్ అ రిట్ అపీల్. డివిజనల్ బెంచ్‌లో ఫైల్ చేశారు. డివిజనల్ బెంచ్ ఏం చేసిందంటే అది సింగిల్ బెంచ్ దాని మీద స్టే గ్రాంట్ చేస్తూ ఓకే. ఈ కేసు డిసైడ్ అయ్యామంటే సబ్జెక్ట్ టు ది రిజల్ట్ ఆఫ్ ది రిట్ అపీల్ అని అంటారు. అంటే ఈ ఫైనల్‌గా ఏమైతే ఆర్డర్ వస్తుందో రిట్ అపీల్ అది ఫైనల్. అప్పటి వరకు మీరు చేసేదేదో చేసుకోండి అని అన్నది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏందంటే అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. ఓకే. ఇప్పుడు మీరు చేసిన క్వశ్చన్ ఏంది అనంటే నార్మల్ పీపుల్ వీళ్ళు ఇంత కష్టపడి వచ్చి చేసి అల్టిమేట్లీ వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ దీస్ క్యాండిడేట్స్ అంటే యెస్ 5 years డిఫరెంట్ ఊర్లో నుంచి వచ్చి ఫ్రమ్ ద పూర్ పర్సన్ టిల్ ఈవెన్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ చిల్డ్రన్ కూడా వాళ్ళ పిల్లల్ని దే వాంట్ టు మేక్ దర్ చిల్డ్రన్ యాజ్ అన్ ఆఫీసర్స్. And even some politicians also they want their children to become an group 1 officers. That is true. Kani ultimately they should know ఈ aspirants కి already they will keep in their mind that ఇక్కడ అప్లై చేసి కంటెస్ట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 3 lakhs and above have రిటర్న్ ఎగ్జామినేషన్. అంటే ఈ ఎగ్జామినేషన్ ఏదైతుందో 3 lakhs and above వాళ్ళు రాశారు. కానీ అందులో ఉన్న పోస్టులు ఏంది అనంటే ప్రతి ఒక్కరికి తెలుసు అది 500 పోస్టులని 500 and odd. దే నో వెరీ వెల్ దే హ్యావ్ బిల్డ్ అప్ దేర్ మైండ్ దట్ దే షుడ్ బి ఇన్ దర్ రేస్. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత ఏం చేస్తారు అనేది డిపెండింగ్ ఆన్ దట్ దే విల్ బి కమింగ్ టు నో వెదర్ దే విల్ గెట్ దట్ జాబ్ ఆర్ నాట్. ఓకే. సో ప్రతి ఒక్కరికి ముందే తెలుసు అది వస్తుందా లేదా, మనం చేసిన ఎఫర్ట్ ఎంత మట్టుకు పెట్టాము అని. సో ఫైనల్లీ ఇది ఇట్లా అయ్యింది అని అంటే ఇట్ మైట్ బి నాట్ బి దేర్ కప్ ఆఫ్ టీ. సో ఆ బాధ అనేది నాకు పర్సనల్గా తెలుసు. ఎందుకంటే ఈవెన్ మై సన్ హ్యాస్ రిటర్న్ దిస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. వాడు కొద్ది మార్క్స్తో పోయిండు. ఐ నో వాట్ ఈస్ ద పెయిన్. బట్ అల్టిమేట్లీ వీ షుడ్ స్ట్రగుల్. అని మనం అనుకోవాల్సింది ఏంటి అని అంటే ఇది కాదు ఇంతకన్నా ఇంకా మనం కొద్దిగా ఎక్కువ కష్టపడాలని, లేదా ఇది కాకుండా ఇంకా వేరే ఆప్షన్ మనకి కోసం ఉందేమో అని అనుకోవాలి తప్ప వీ షుడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. ఓకే. నేను పాలిటీ చదువుకుంటున్నప్పుడు కొన్ని పాయింట్స్ నేను తెలుసుకున్నాను మ్యామ్. ఇక్కడ నాకెప్పుడు అనిపిస్తుంది ఏంటంటే మనం చరిత్రలో ఎప్పటి నుంచి తీసుకున్నా కానీ జ్యుడిషియరీకి పాలిటిక్స్కి ఎప్పుడు పడదు. అవును. ఈ పొలిటికల్ పార్టీస్ పీపుల్స్ యొక్క జాబ్స్లో ఎంటర్ అవ్వడము. ఎగ్జామ్ ఏముంది మేడం, ఒక ఎగ్జామ్ స్టూడెంటో లేదా ఒక ఎగ్జామ్ స్టూడెంట్కి మధ్యలో జరిగే గొడవ అనుకుందాం. నేను కష్టపడితే వస్తుంది, లేదంటే రాదు. నేను మంచిగా చదివితే వస్తుంది, లేదంటే రాదు. కానీ ఈ ఇద్దరి మధ్యలో ఇంకోటి వస్తున్నారే, ఈ ఇద్దరి మధ్యలో ఇంకోరు వచ్చి సడన్గా కేసెస్ వేస్తున్నారే, ఈ ఇద్దరి మధ్యలో ఇంకోరు వచ్చి ఎగ్జామ్స్ ఆపేస్తున్నారే. అలాంటి టైంలో ఈ స్టూడెంట్కి రైట్ ఉందా? నేను కష్టపడ్డా, నేను ఎగ్జామ్ రాయడానుకున్నా, బట్ స్టిల్ నాకు ఒక జాబ్ రావట్లేదు, నోటిఫికేషన్ రావట్లేదు. ఈ నోటిఫికేషన్ నాకు కావాలి. అండ్ ఒక ఆర్టీఐని అడ్డు పెట్టుకొని ఏ సెక్టార్లో ఏ లూప్స్ ఉన్నాయి, లేదా ఏ సెక్టార్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ వేకెన్సీస్కి నేను అప్లై చేసుకోవచ్చు అని అడిగే రైట్ ఉందా? యా, దే కెన్ ఫైల్ రిట్ ఇన్ ద హైకోర్ట్. ఏమని అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర టోటల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి రిలేటింగ్ టు దట్ పర్టికులర్ నోటిఫికేషన్. లైక్ కొన్ని నోటిఫికేషన్స్ ఇయర్స్ టుగెదర్ రావు, కానీ వేకెన్సీస్ మాత్రం అలాగే ఉంటాయి.
సో డేటా అంతా తీసుకొని రిట్ ఫైల్ చేసి మనం హైకోర్టు నుంచి రిట్ ఆఫ్ మ్యాండమస్ ఫైల్ చేసి డైరెక్షన్ తీసుకోవచ్చు. మనం కేస్ ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా కోర్టు వాళ్ళకి రిప్లై వేయడానికి టైం ఇస్తుంది. ఇదే నోటిఫికేషన్ ఉందని కేస్ ఫైల్ చేశారు వీళ్ళు. సో వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? మీరు దీంట్లో ఏం సంజాయిషి చెప్పుకుంటారు? ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఇస్తున్నారా లేదా? ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎంతలోపు మీరు ఇస్తారు అనేది క్వెషన్. కౌంటర్ అంటారు దాన్ని. కౌంటర్ ఫైల్ చేయాలంటారు. ఒక 4 వారాలు టైం ఇస్తుంది. అంతలోపు వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత బేసింగ్ ఆన్ దేర్ రిప్లై మన రిట్ రెండింటిని కన్సిడర్ చేస్తూ ఫైనల్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇఫ్ రియల్లీ జెన్యూన్లీ వేకెన్సీస్ ఉన్నాయి, వీళ్ళు ఇవ్వట్లేదు, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని అంటే మీరు నోటిఫికేషన్ ఇవ్వండి అని డైరెక్షన్ ఆ రైటర్ ఉంది, కోర్టుకుంది. అండ్ వెన్ కమింగ్ టు ఈ సర్వీసెస్ మ్యాటర్ గురించి మనం మాట్లాడితే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గురించి మనం మాట్లాడితే, అందులో పనిచేసే ఒక ఎంప్లాయీ ఏ చిన్న ఇష్యూ చేసినా ఫస్ట్ ఆయనకు వచ్చేది ఏంటంటే సస్పెన్షన్ ఆర్డర్. ఈ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కొంతమంది పీపుల్కి తెలుసు సస్పెన్షన్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్. బికాస్ ఎందుకంటే రూల్ బుక్లో కూడా క్లియర్గా ఉంది సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు అని. బట్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఒక ఎంప్లాయీకి సస్పెన్షన్ వస్తే ఈడేదో తప్పు చేసిండు, ఈడు ఖచ్చితంగా ఈ తప్పు చేసినాడు కాబట్టి ఈయనకి సస్పెన్షన్ చేసినారు అని చెప్పి మైండ్గా ఫిక్స్ అయిపోతారు కదా, బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు కదా. అలాంటి సిచ్యువేషన్లో ఎంప్లాయీ పరిస్థితి ఏంటి? సస్పెన్షన్ అంటే ఇన్ఫాక్ట్ సస్పెన్షన్ ఈజ్ అన్ ఎంక్వైరీ. సస్పెన్షన్ అంటే ఎంక్వైరీ కండక్ట్ చేసి అసలు అతను చేశాడా లేదా అని చెప్పడం అనేది. ఈ అర్లియర్ సస్పెండ్ చేసేవాళ్ళు ముందు ప్రీవియస్లీ, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది దానికి సంబంధించి. సస్పెండ్ చేసి 11 years అలాగే ఉండేవాళ్ళు. సస్పెండ్ అయిన వాళ్ళకి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని ఇస్తారు. సస్పెండ్ అయిన వ్యక్తి తను పోషించుకోవాలి, ప్లస్ తన గిల్ట్ని తను ప్రూవ్ చేసుకోవాలంటే తను ఫైనాన్షియల్లీ సెక్యూర్ ఉండాలి. కాబట్టి 3 months పీరియడ్, 90 days ఈజ్ ద సస్పెన్షన్ పీరియడ్. ఆ 3 months వీళ్ళకి సబ్సిస్టెన్స్ అలవెన్స్ 1/3 ఆఫ్ దేర్ శాలరీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో ఈ ఇయర్స్ టుగెదర్ ఉండడం వల్ల అట్లా కాకుండా విత్ ఇన్ 3 months యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్ అనేది ఒకటి ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ 3 monthsలో వాళ్ళు ఏం చేస్తారంటే సస్పెండ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారు ఆ సస్పెండ్ అయిన ఎంప్లాయీకి. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఏమని, నేను ప్రూవ్ చేసుకోవాలి లేదంటే తప్పని చెప్పాలి. అవును. సో ఆ షోకాజ్ నోటీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఆ షోకాజ్ నోటీస్లో అసలు ఏం చేసావు అనేది వాళ్ళు చెప్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఎక్స్ప్లెనేషన్, దెన్ హీ విల్ ఇష్యూ ద ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ అని. చార్జెస్ అంటే ఇక నువ్వు ఇది చేసావు 1.1, 2, 3, 4 అనేది లైక్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కానివ్వండి, మిస్బిహేవియర్ కానివ్వండి, లేకపోతే రెగ్యులర్గా డ్యూటీస్కి రాకపోవడం కానీ, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. దానికి ఒక్కొక్క ఆర్టికల్స్ అంటే పాయింట్స్ వాళ్ళు రేజ్ చేస్తారు. ప్రతి ఒక్క దానికి ఆయన ప్రూవ్ చేసుకోవాలి. సో వాళ్ళు లిస్ట్ ఆఫ్ విట్నెస్ని కూడా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చూసారు నువ్వు చేసినప్పుడు ఇది అని. సో ఈయన డిఫెండ్ చేసుకోవచ్చు. డిఫెండ్ చేసుకొని అవన్నీ కూడా ఇవి కాదు, నేను ఇవి చేయలేదు అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, దెన్ హీ విల్ బి రీఇన్స్టేటెడ్ ఇన్ టు సర్వీస్. ఒకవేళ ఆయన ప్రూవ్ చేసుకోలేదు అనుకో, హీ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది సర్వీస్. నా దగ్గర ఒక కేసు వచ్చింది. దాంట్లో ఏమైందంటే ఈయన వాళ్ళ మిస్సెస్తో ప్రాబ్లం రావడం వల్ల ఆమె తన దగ్గరే ఉండి జాబ్ చేయాలి అని అన్నారు. ఆయన జాబ్ వచ్చేసి వేరే ఫార్ ప్లేస్లో ఉండింది. ప్రతిసారి గొడవ పెట్టుకోవడము, పంచాయతీ కూర్చోబెట్టడము, ఇది చేయడం వల్ల ఏమైందంటే ఆయన పంచాయతీ కూర్చోబెట్టి ఇప్పుడు రా అనేసరికి హైయర్ అథారిటీస్కి ఓరల్గా ఇన్ఫార్మ్ చేసి వచ్చి ఆయన అటెండ్ అయ్యేవాడు. అట్లా ఒక మంత్లో 2 times 3 times అట్లా కావడం వల్ల ఏమైందంటే ఆయనకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు. షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తే ఆయన షోకాజ్ నోటీస్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. చూడండి, బికాస్ ఇలా ప్రాబ్లం రావడం వల్ల నేను మా ఆఫీసర్కి ఓవరాల్గా ఇన్ఫార్మ్ చేశాను, కానీ వాళ్ళు కన్సిడర్ చేయలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ ఆయనకు ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ అంటారు దాన్ని, అవి చేసి ఆయనని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసేసారు. రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చాక ఆ కేసు ఫైల్ చేశాను. రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ రెండు ఒకటి కాదు. సస్పెండ్ అంటే ఫస్ట్ సస్పెండ్ చేసేస్తారు. ఫస్ట్ నీ మీద ఏమన్నా క్రిమినల్ కేసు రిజిస్టర్ అయ్యింది, ఎఫ్ఐఆర్ అయ్యింది అనుకోండి, లైక్ ఇమీడియట్ గా ఫస్ట్ అయితే ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేయడం. రిమూవల్ అంటే టోటల్ గా ఉద్యోగమే తీసేయడం. ఓకే, డిస్మిస్ అయినా దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు కమ్ బ్యాక్. ఎస్, సస్పెండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అంటే ఛాన్స్ లేదు, ఇంకా ఉద్యోగం మొత్తానికే పోయినట్టు. ఓకే. సో ఈయన రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసేసారు. అతను నా దగ్గరకు వచ్చాడు, నేను కేసు ఫైల్ చేశాను. ఒక రూల్ ఉందన్నమాట, కంటిన్యూస్గా 1 సంవత్సరం మనము రెగ్యులర్గా యాబ్సెంట్ ఉంటే, 1 సంవత్సరం మొత్తం రెగ్యులర్గా యాబ్సెంట్ ఫ్రమ్ డ్యూటీస్ ఉంటే అప్పుడు ఆయనను ఉద్యోగంలోకి తీసిన ఒక ఇది ఉంటుంది. కానీ ఈయన ఏంటంటే నెలలో 1 రోజు 2 రోజులు అట్లా లీవ్ తీసుకొని రాలేదు, అన్ఆథరైజ్డ్ యాబ్సెంట్ కింద పోయాడు. కాబట్టి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేది పెద్ద పనిష్మెంట్, అది గ్రేవ్ పనిష్మెంట్. అలా కాకుండా మైనర్ పనిష్మెంట్ ఇవ్వాలి ఆయనకు. లైక్
ఇంక్రిమెంట్స్ కట్ చేయడమో, లేకపోతే ప్రమోషన్ ఏదైనా ఉంటే అది ఆపడమో చేయాలి తప్ప, హ్మ్. మీరు ఈ ఉద్యోగం తీసేయడం అనేది తప్పు అనేది నేను వాదించి ఐ హావ్ డన్ దట్ కేస్. అంటే సర్వీసెస్ మ్యాటర్స్‌లో ఒక ఎంప్లాయీస్‌కి ఎలాంటి సపోర్ట్ చేయాలో అలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఐ హర్డ్ దిస్ 60 కానిస్టేబుల్స్ కేస్ ఏదో చేశారని. ఈ క ఈ ఈ కేసు సౌత్ ఇండియాలో ఫస్ట్ కేస్ మీరు డీల్ చేశారని. ఒక్కసారి అది చెప్తారా అదేంటి? అదే 2008 నోటిఫికేషన్‌లో హ్మ్. ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నాన్ క్రీమిలియర్ ఆస్పెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. యాహ్! అంటే నాన్ క్రీమిలియర్ సర్టిఫికేట్ ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇవ్వరు. ఓకే. అండ్ ఈ నాన్ క్రీమిలియర్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు బీసీ రిజర్వేషన్ ఉంటుంది. ఒకవేళ ఆ సర్టిఫికేట్ పెట్టలేదనుకోండి వాళ్ళకి రిజర్వేషన్ రాదు. వాళ్ళని ఓపెన్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు. సో, ఈ 60 మందికి ఏందనంటే వీళ్ళంతా కూడా బ్యాక్వర్డ్ క్లాసెసే. లోవర్ ఇన్‌కమ్ గ్రూప్ పీపులే. కాకపోతే వాళ్ళకు ఈ నాన్ క్రీమిలియర్ సర్టిఫికేట్ అంటే ఏంది అనేది అవేర్‌నెస్ లేదు వాళ్ళకు. లేకపోవడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్ ఫైల్ చేయకుండా ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఫైల్ చేశాడు. దట్ ఈస్ బిలో ది ఇన్‌కమ్ గ్రూప్ ఎంతుంటాదో అంతకన్నా తక్కువనే ఉంది కానీ, మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ పెట్టారు, నాన్ క్రీమిలియర్ సర్టిఫికేట్ పెట్టలేదు కాబట్టి, మీకు కట్ ఆఫ్ మార్క్స్ లైక్ బీసీ వాళ్ళకి 60 మార్కులుంటాయి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 100 మార్కులున్నాయనుకోండి. వీళ్ళందరికీ 60, 70 ఇలా వచ్చాయి. కానీ మీకు 70, 80 వచ్చాయి గానీ 100 రాలేదు కాబట్టి మీరు ఎలిజిబుల్ కాదు. ఆ పోస్ట్‌కని చెప్పి వాళ్ళకి ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు నా దగ్గరకొచ్చారు. వస్తే నేనది కేసు ట్రిబ్యునల్ ముందు ఏపీఐటీ అని ఉండేది. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని. అందులో కేస్ ఫైల్ చేశాను. కేస్ ఫైల్ చేసి వాదించి నేను ఆ కేస్ గెలవడం జరిగింది. ఏ ఏ గ్రౌండ్స్ మీద గెలవడం జరిగింది అనంటే, మెయిన్ ఒక జీవో ఇష్యూ చేసినప్పుడు, ఓకే. ఆ జీవో ఇష్యూ చేసిన తర్వాత రూల్ అనేది అమెండ్ చేయాలి. హ్మ్. వీళ్ళేం చేశారంటే గవర్నమెంట్ ఓన్లీ జీవో ఇష్యూ చేసి వదిలేశారు. ఓకే. రూల్‌ని అమెండ్ చేయలేదు. ఆ గ్రౌండ్ తీసుకొని నేను ఆ కేస్ విన్ అయ్యాను. ఒక కేస్ మన దగ్గరకొచ్చినప్పుడు మనం చూడాల్సింది ఏందంటే దాంట్లో ఏవేవి మన ఆ కేస్‌లో ఉన్న లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయనేది టోటల్‌గా స్టడీ చేసిన తర్వాతనే మనం ఆ కేసు విన్ కాగలుగుతాం. ఆ ఒక్క యాస్పెక్ట్ మొత్తం స్టడీ చేసి దాని మీద ఆ కేస్ గెలిచాను. 60 మందికి ఉద్యోగాలొచ్చాయి. అండ్ నౌ దే ఆర్ వర్కింగ్ ఈ ఏమంటారు హైదరాబాద్ ట్విన్ సిటీ అది హైదరాబాద్ నోటిఫికేషను. ఓహ్! అందరికీ ఉద్యోగాలొచ్చాయి. ఎక్కడ నేనెళ్ళినా గాని కూడా నేను వాళ్ళని గుర్తుపట్టను. కానీ వాళ్ళు మాత్రం నన్ను గుర్తుపడతారు. దగ్గరకొస్తారు. దెన్ మేడం మీరు నాకు ఉద్యోగం ఇప్పించారు. మీరు నాకు ఉద్యోగమే కాదు మేడం మా ఫ్యామిలీని మీరు అది చేసినట్టు. ఒకతనైతే చెప్పాడు. మీరు 60 మందికి ఉద్యోగాలు కాదు మేడం 60 ఫ్యామిలీలు మీరు నిలబెట్టారు అని. సో, ఐ ఫీల్ ఇలాంటి కేసెస్ చేసినప్పుడు ఏమనిపిస్తదంటే ఒక సాటిస్ఫాక్షన్. మనం ఇంత కష్టపడి మన కష్టమంతా వెళ్ళిపోతుంది. మనం ఎంత కష్టపడ్డామా అనేది పక్కకు పోతుంది. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా! అట్లా ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మనీ ఈస్ నాట్ ద క్రైటీరియా. డబ్బులంటే ఎలాగైనా సంపాదించొచ్చు మనము. కానీ ఇలాంటి సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఒక అడ్వకేట్ ప్రొఫెషన్‌లోనే మనం గెయిన్ చేయగలుగుతారనేది నా అభిప్రాయం. గవర్నమెంట్ ఆర్డర్ అనేది అది ఫైనల్ కాదు. మళ్ళా గవర్నమెంట్ ఆర్డర్ ఖచ్చితంగా మళ్ళీ ఇది ఎన్ఫోర్స్ అవ్వాలి ఇక్కడ. అవును. అలా అయినప్పుడు మాత్రం దానికి పవర్ ఉంది. అవును. లేదంటే అది పేపర్ పైన మాత్రమే ఉంటే అవును. లెక్క. అవును. ఓకే. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ జాబ్స్ కోసము వాళ్ళు రాసే ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్క్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసినారు. ఈ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత స్టేట్‌లో ఫస్ట్ క్వెషన్ చేసిన పర్సన్ మీరు. 2011 నోటిఫికేషన్‌కి గవర్నమెంట్ ఏం చేసిందంటే కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కి హాఫ్ మార్క్ నెగెటివ్ పెట్టడం జరిగింది. ఓకే. సో, కొంతమంది అభ్యర్థులు నా దగ్గరకొచ్చారు. మేడం ఇట్లా హాఫ్ మార్క్ నెగెటివ్ పెట్టడం వల్ల మేము మా జాబ్‌ని కోల్పోయాము. ఒకవేళ నెగెటివ్ మార్క్స్ పెట్టి ఉండకపోయుంటే మాకొచ్చిన మార్క్స్‌కి మాకు జాబ్స్ వచ్చేవి. దీనివల్ల మేము లాస్ అయ్యామని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది. దాన్ని నేను ట్రిబ్యునల్‌లో కేస్ ఫైల్ చేశాను. దాంట్లో నేను క్వెషన్ చేసింది మెయిన్ ఏంది అనంటే ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళకి కూడా 1/4 మార్క్ నెగెటివ్ ఉన్నప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కి మీరు హాఫ్ మార్క్ పెట్టడం అనేది తప్పు. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో, ఆ గ్రౌండ్ పైన నేను వాదించడం జరిగింది. అది పెండింగ్ ఉండంగా ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్‌లో నెగెటివ్ మార్క్స్‌ని తీసేశారు. ఒక ప్రాపర్టీ తండ్రి నుంచి కొడుకు రావాలి లేదా మనవడికి రావాలి అని చెప్పి ఒక క్లియర్ కట్ ఉంది. ఇప్పుడు కూతురికి కూడా రావాలని చెప్పి వచ్చింది. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రాపర్టీని కొంటున్నప్పుడు గవర్నమెంట్‌కి ఖచ్చితంగా చూపియాలంట. నేను ఎలా కొంటున్నా, ఏం కొంటున్నా అంటే విధుల్లో ఉన్నప్పుడు. నేను జాబ్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చూపించాలి. అట్లనే గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్‌కి కూడా ఏదైనా 1 ఆర్ 2 వైఫ్స్ ఉంటే వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతదా ఈక్వల్‌గా? లేదు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఓన్లీ సెకండ్ మ్యారేజ్ ఈస్ వాయిడ్. ఓకే. ఫస్ట్ వైఫ్ ఉండంగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి అది చెల్లదు. చట్టం ప్రకారం అది చెల్లదు. ఓకే. సో, ఎప్పటికే గాని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ వైఫ్ పేరే ఇంక్లూడ్ చేస్తారు. నాకు ఇలాంటిది ఒక కేస్ వచ్చింది. ఏంది అనంటే ఈయన మ్యారేజ్ చేసుకున్నాడు. వైఫ్ నేమ్ ఎంటర్ చేశాడు.
రికార్డ్స్‌లో మన సర్వీస్ రికార్డ్‌లో ఆమె పేరు ఎక్కించారు. ఓకే. తర్వాత ఏమైందంటే ఒక 2 ఇయర్స్ తర్వాత ఏం చేశాడంటే ఆయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. ఈమెకు తెలియకుండా. ఓకే. అండ్ ఆమెకు పిల్లలు పుట్టారు. ఈమెకు పిల్లలు పుట్టలేదు. సో, ఆమెకు పిల్లలు పుట్టారు. అన్నీ చేసేసుకుంది ఆవిడ. ఆమె ఈమె దగ్గరికి రానివ్వలేదు ఆయనని. ఓకే. రానివ్వకుండా ఏం చేసిందంటే ప్రాపర్టీస్ గూడా ఆమె పేరు మీద, వాళ్ళ మొత్తం పిల్లల పేరు రాయించేసి మీద చేయించుకునేటట్టుగా ఆ విధంగా కొంటూ వచ్చింది. అయితే ఈయనేం చేశాడంటే ఒక ప్రాపర్టీని లోన్ తీసుకొని, గవర్నమెంట్ లోన్ తీసుకొని ఒక ప్రాపర్టీ కొన్నాడు. ఓకే. కొన్న తర్వాత దాంట్లో అది అయింది. అది కొన్న తర్వాత ఎవ్రీ టైమ్ హీ హాస్ టు పే ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండాలి కదా! ఏమంటారు ఈఎంఐస్ పే చేస్తుండగా హీ హాస్ ఎక్స్‌పైర్డ్. అయితే ఈ సెకండ్ వైఫ్ ఏం చేసిందంటే ఒక నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ తన పేరు మీద తీసుకొని హస్బెండ్ సిగ్నేచర్ ఫార్జెడ్ సిగ్నేచర్ చేసి వీలునామా రాయించింది. ఓకే. రాయించి ఆయన చనిపోయిన తర్వాత చేసింది ఈ పని. అవును. సో, చేసి ఏం చేసిందంటే ఆ ప్రాపర్టీని వీళ్ళేమో ఇద్దరే. తర్వాత ఈమెకు గూడా పిల్లలు పుట్టారు. ఫస్ట్ వైఫ్‌కి గూడా పిల్లలు పుట్టారు. కానీ సెకండ్ వైఫ్ పిల్లలు పెద్దవాళ్ళు. దౌర్జన్యం చేసి ఆ ఫ్లాట్‌ని ఆక్యుపై చేయించుకుంది పిల్లలతోని. ఓకే. కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసింది. ఏమని? మా హస్బెండ్ నాకు ఇది వీలునామా రాసిచ్చాడు. ఓకే. కాబట్టి నేను ఓనర్‌ని. దీంట్లో నా టెనెంట్సే ఉంటున్నారు. తను కూడా దాంట్లో లేదు. ఆ ప్లేస్‌లో లేదు. టెనెంట్స్ ఉంటున్నారు దాంట్లో. ఓకే. వీళ్ళు నా టెనెంట్స్. ఇది నా ప్రాపర్టీ. ఈమెకేమి హక్కు లేదు. వచ్చింది దౌర్జన్యంగా తీసుకోవాలనుకుంటుంది ఆ ప్రాపర్టీ అని కేస్ ఫైల్ చేసింది. సెకండ్ వైఫ్ ఫైల్ చేసింది. సెకండ్ వైఫ్ అగైన్స్ ద ఫస్ట్ వైఫ్ అండ్ ఫస్ట్ వైఫ్ చిల్డ్రన్. అంటే సెకండ్ వైఫ్‌కి ఫస్ట్ వైఫ్ ఉందని తెలుసు. తెలుసు. కానీ ఫస్ట్ వైఫ్‌కి కొన్ని రోజుల తర్వాతే తెలిసింది. ఆయన రెండో మ్యారేజ్ చేసుకుండన్న విషయం. ఓకే. షీ నోస్ వెరీ వెల్ దట్ వాళ్ళ హస్బెండ్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది అన్న విషయం తనకు తెలుసు. సో, దాన్ని రికార్డ్ ఎట్లా చేసినారు మీరు? అంటే దాన్ని ఎట్లా క్లోజ్ చేశారు? అయితే తను కేస్ ఫైల్ చేసింది. ఏమని? ఇది నా ప్రాపర్టీ. నాకు వీలునామా రాసాడు. ఆ! అండ్ వీళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు అని. ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు నా దగ్గరకొచ్చారు. ఫస్ట్ వైఫ్ వాళ్ళు నా దగ్గరకొచ్చారు. నా క్లయింట్స్ వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ చూయించారు. ఇలా మాకు నోటీసెస్ వచ్చాయి. ఇలా ఈ డాక్యుమెంట్స్ ఇచ్చిర్రంటే నేను మొత్తం అది క్లియర్‌గా స్టడీ చేశాను. స్టడీ చేస్తే దాంట్లో క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు నేను ఆవిడని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఎవరికి? ఆ సెకండ్ వైఫ్‌ని. ఏమ్మా అసలు ఫస్ట్ నేనేందంటే ఆమెను బిలీవ్ చేయించాను దట్ వాళ్ళ కేస్ విన్ అయితున్నట్టుగా ఆమెకొక అది చేశాను. మామూలుగా ఫార్మల్ క్వెషన్స్ ఏసి ఖచ్చితంగా చేస్తారు కదా! యాహ్! జనరల్ క్వెషన్స్ ఏసి ఆమెకు జస్ట్ అది చేశాను. ఒక అడ్వకేట్ ఏందంటే వాళ్ళు గూడా వీళ్ళు ఈ క్వెషన్స్ అడుగుతారు. ఇది చెప్పాలని చెప్తారు వాళ్ళకు. కానీ ఈవిడకేమైందంటే నేను అడిగాను. ఏమ్మా మరి మీ హస్బెండ్ వీలునామా రాసాడంటున్నావు గదా! అది నీకు తెలుసా అని అడిగాను. ఆవిడేమన్నదంటే నాకు తెలియదండి. వీలునామా రాసిన విషయం నాకు అస్సలు తెలియదు. అంటే మరి ఎప్పుడు తెలిసిందంటే ఆయన చనిపోయిన తర్వాత నాకు తెలిసిందండి. ఆయన ఈ ప్రాపర్టీ నాకు రాసిందని అని చెప్పింది. సో, నేను నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ తీసాను. చూడమ్మా మరి ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది నీ పేరు మీద ఉంది. మరి మీ హస్బెండ్ రాసినప్పుడు ఆ డాక్యుమెంట్ ఆయన పేరు మీద కూడా ఉండాలి గదా! అనేసరికి ఆమె సైలెంట్ ఇంకా. ఓకే. దెన్ ఆ పాయింట్ మీద నేను కేస్ విన్ అయ్యాను. సో, ఇది తీసుకోవడానికి నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అసలు ఏ పాయింట్ మీద మనం అది చేస్తామని. సో, ఆమె ఆమెకు అర్థమైపోయింది ఇంక. తర్వాత ఇంకో సేమ్ ఆన్సర్ చెప్తుంది. "ఈ డాక్యుమెంట్ నీ పేరు మీద ఉంది కదా అమ్మా" అంటే నేను కాదు అని చెప్పడానికి లేదు. ఓకే. ఎందుకంటే ఒక నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మనం తీసుకోవడానికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ మన డీటెయిల్స్ అన్నీ రాస్తారు. ఓకే. అసలు స్టాంప్ పేపర్ ఎవరి పేరు మీద తీసుకుంటున్నారు? ఎందుకొరకు తీసుకున్నారు? డేట్ అవన్నీ. అందులో ఆ డేట్ కూడా ఏందంటే ఆయన హస్బెండ్ చనిపోయిన తర్వాత డేట్ ఉంది అందులో. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని క్లియర్ కట్‌గా అర్థమయ్యేది ఏందంటే ఆమె ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫాల్స్ కేసు ఫైల్ చేసింది అని చెప్పి. ఓకే. సో, ఇన్ దట్ వే ఐ వన్ దట్ కేస్. వేరే లెవెల్ టెస్ట్ ఇది మాత్రం. బట్ బయటికి కనబడడం మాత్రం సెకండ్ వైఫ్ మొత్తం యజమాని అన్నట్టే కనబడతది. కనబడుతుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్‌లో ఉండి చనిపోతే వాళ్ళ పిల్లలకి లేదంటే వాళ్ళ వైఫ్‌కి ఆ జాబ్ ఇస్తాను అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అంటే జాబ్ ఇవ్వడము. ఇప్పుడు చాలా మంది అంటారు కదా! అప్పుడు అలాంటప్పుడు వేకెన్సీస్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతాయి. సో, వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతాయి కదా! ఈజ్ ఇట్ నెపోటిజం కింద తీసుకుంటామా? లేదంటే అది ఒక సపోర్ట్ కింద తీసుకుంటామా? లేదు. లైక్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్‌లో ఉండంగా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ అనేది టోటల్ ఫైనాన్షియల్ క్రైసిస్‌లోకి వెళ్తుందనే ఉద్దేశ్యంతోని కంపాషనేట్ అపాయింట్‌మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ కింద కాదు. ఒక పర్టిక్యులర్ అమౌంట్‌కి ఆ ఫ్యామిలీ అలవాటు పడి ఉంటుంది యాక్చువల్లీ. అలవాటు పడి ఉండే ఆ ఫ్యామిలీ భర్త చనిపోయాడనుకోండి, పిల్లలు, భార్య అనేటోళ్ళు వాళ్ళు ఎలా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయగలుగుతారు? ఫైనాన్షియల్ క్రైసిస్‌కి టోటల్‌గా వెళ్ళిపోతుందనే ఉద్దేశ్యంతోని గవర్నమెంట్ కంపాషనేట్ అపాయింట్‌మెంట్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒకవేళ
వైఫ్ చదువుకొని ఉందనుకోండి, వైఫ్‌కి ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ది వైఫ్ ఓన్లీ. వైఫ్. వైఫ్. ఒకవేళ భార్య అన్‌ఎడ్యుకేటెడ్ ఉందనుకోండి, పిల్లలకు. ఇన్ కేస్ పిల్లలు ఒకవేళ వాళ్ళు మైనర్స్ ఉన్నారనుకోండి సపోజ్, వాళ్ళకు కొద్దిగా 2 ఇయర్స్ టైమ్ ఇస్తుందనమాట. వాళ్ళు చదువు కంప్లీట్ చేసి, వాళ్ళు జాబ్ తీసుకునే విధంగా అవకాశాలు ఇస్తుందనమాట. ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది టోటల్లీ టు అవాయిడ్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద డిసీజ్డ్ ఎంప్లాయీ. ఓకే. చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది పెట్టడం జరిగింది. అట్లని వీళ్ళు అది మ్యాటర్ ఆఫ్ రైట్ కింద వాళ్ళు తీసుకోవడానికి లేదు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఇంటర్‌కి సంబంధించిన జాబ్ నాకిచ్చారు. క్లాస్ 4 ఎంప్లాయీ జాబ్ ఇచ్చారనుకుందాం. ఒక 2 ఇయర్స్ తర్వాత నాకు డిగ్రీ కంప్లీట్ అయితుంది. నాకు ఇంకా బెటర్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లని నాకప్పుడు ఆ జాబ్ వచ్చింది, నాకు ఈ జాబ్ ఇవ్వండి అని వీళ్ళు క్వెషన్ చేయడానికి లేదు. ఓకే. దే కెనాట్ క్వెషన్ దట్. అండ్ ఇంకా కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇయ్యాలి అనంటే దాంట్లో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కన్సెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి 3 పిల్లలు, భార్య ఉందనుకోండి. ఆ భార్యకి ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళు ఏమంటారు, డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ చేసి అథారిటీస్‌కి ఇవ్వాల్సి ఉంటది. ఏమని, ఈ వ్యక్తికి జాబ్ ఇవ్వడం వల్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వాళ్ళంతా సంతకం చేసి పెట్టి ఇస్తే అప్పుడు ఆ వ్యక్తికి జాబ్ ఇస్తారు. ఓకే. అండ్ వైఫ్‌కి వచ్చేసి ఆమెకు పెన్షన్ గానివ్వండి, ఆయన చనిపోతే ఆయనకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా వైఫ్‌కి చెందుతుంది. ఓకే. వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ఉన్నారో, వాళ్ళ పిల్లలకి డిగ్రీ లేకపోవడమో, లేదంటే ఇన్‌సఫిషియెంట్ థింగ్స్ ఉన్నప్పుడు, భార్యకు చదువు లేదు. పిల్లలకు డిగ్రీ లేదు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతది? ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు? డెఫినెట్‌లీ వాళ్ళకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేని జాబ్స్ కూడా ఉంటాయి. లైక్ ఐ డోంట్ నో వెదర్ వి కెన్ సే ఆర్ నాట్, లైక్ ఆయాస్ కానివ్వండి, స్వీపర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళకవి అవసరం ఉండదు. అలాంటి పోస్టులు ఏవన్నా ఓకే. ఇస్తారు. వాళ్ళకు అది లేదన్నా గాని కూడా దే విల్ గివ్ సమ్ పోస్ట్. ఓకే. కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద మాత్రం ఇస్తారు. ఓకే. ఒక పర్సన్‌కి 2 ఇయర్స్‌లో డిగ్రీ అయిపోతదో, 3 ఇయర్స్‌లో డిగ్రీ అయిపోతదో అన్న టైంలో కూడా వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి ఇస్తారు. టైమ్ ఇస్తారు వాళ్ళకు. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి దేనికే గాని. అథారిటీస్‌కి అప్లికేషన్ కంపల్సరీ పెట్టుకోవాలి. 2 ఇయర్స్ అయిపోయింది గదా, ఇంకా 2 ఇయర్స్ తర్వాత మేము చూస్తాం అనడానికి లేదు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఎంప్లాయర్‌కి అప్లికేషన్ పెట్టాలి. చూడండి, మాది ఇలా ఉంది, పరిస్థితి ఉంది, మాకు ఈ టైం గ్రాంట్ చేయండి అని చెప్పి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. తీసుకొని తర్వాత మనము 2 ఇయర్స్ తర్వాత మేము అప్పుడు లేకుండే కాబట్టి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ పెట్టాము. పెట్టినాక కూడా మాకు ఇవ్వట్లేదు హ్మ్. అని ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇవ్వకుంటే కోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఉద్యోగం సంపాదించుకోవచ్చు. మీరు ఇందాక 60 కానిస్టేబుల్స్ అని చెప్పారు కదా! 60 కానిస్టేబుల్స్ యొక్క జాబ్ కొంచెము ల్యాక్ అవుతే, దాన్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ కోర్ట్‌లో గెలిచానని చెప్తారు. ఈ కోర్ట్‌లో మనం గెలవడానికి ఒక 3-5 ఇయర్స్ పట్టిందనుకుందాం. మళ్ళీ ఆర్డర్ రావడానికి ఒక 2 ఇయర్స్ పట్టిందనుకుందాం. వాళ్ళు విధుల్లోకెళ్ళడానికి ఇంకో 1 ఇయర్ పట్టిందనుకుందాం. టోటల్‌గా ఒక 7-8 ఇయర్స్ వాళ్ళ లైఫ్ వేస్ట్ అయిందని అనుకుందాం. ఒకవేళ నాకు జాబ్ డిక్లేర్ అయిన రోజే నాకొచ్చి ఉంటే నేను ఈ 8 ఇయర్స్ సేవ్ చేసుకునేవాడిని. ఈ 8 ఇయర్స్ సాలరీ వచ్చేది. హ్మ్. సో, నాకు టైం వేస్ట్ అయ్యేది కాదు. నాకు క్రెడిబిలిటీ ఎక్కడ పోయేది కాదు. ఇప్పుడు రావడం వల్ల మళ్ళీ నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సొస్తది. అలాంటి సిట్యుయేషన్‌లో ఒక ఎంప్లాయీ సిట్యుయేషన్ ఏంటి? అయితే దీంట్లో ఏంటి అనంటే రూల్స్ అనేటివి ఉన్నాయి. లైక్ వాళ్ళు ప్రాక్టికల్‌గా వర్క్ చేశారనుకోండి, లైక్ అప్పుడు రాలేదు వాస్తవమే. వాళ్ళకేంటంటే నోషనల్ బెనిఫిట్స్ అనేటివి ఇస్తారనమాట. సీనియారిటీ, ఎగ్జాంపుల్ సీనియారిటీ. వాళ్ళు 2008 నోటిఫికేషన్, ఆ కేస్ చేశాను నేను. 2008 నోటిఫికేషన్. వీళ్ళు కేసేసి గెలిచి చేసేసరికి 2014 అయింది. 2014లో వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అయితే వీళ్ళకి రావాల్సిన సీనియారిటీ ఏదైతుందో వాళ్ళకి 2008 నోటిఫికేషన్ వాళ్ళతోని రావాలి. ఓకే. అలా గాకుండా వీళ్ళందరికీ 2014 నోటిఫికేషన్ వాళ్ళతో పాటు సీనియారిటీ ఫిక్స్ చేశారు. ఓకే. మళ్ళీ క్యాండిడేట్స్ అంతా నా దగ్గరకొచ్చారు. సో, నేను హైకోర్ట్‌లో రిట్ ఫైల్ చేయడం జరిగింది. నేను ఒకవేళ అప్పుడే నాకు జాబ్ ఇచ్చుంటే నాకు ఆ పీరియడ్‌లో నాకు సీనియారిటీ కౌంట్ అయ్యేది. కానీ వీళ్ళేందైతే ఇప్పుడిచ్చారు, 2014లో ఇచ్చారు. అది ఇల్లీగల్ అని క్వెషన్ చేశాను. క్వెషన్ చేస్తే నేను హైకోర్ట్ నుంచి ఆర్డర్ కూడా తీసుకొచ్చాను. ఏంది అనంటే వీళ్ళు రిక్రూట్ అయింది 2008 నోటిఫికేషన్ అప్పుడు. వీళ్ళకి 2008 బ్యాచ్ వాళ్ళతోనే, అంటే వాళ్ళు 2008 అయినా గాని కూడా వాళ్ళ సీనియారిటీ 2010లో ఫిక్స్ చేశారు. 2010 నుంచి వాళ్ళందరికీ కూడా సీనియారిటీ ప్లస్ బెనిఫిట్స్, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి. అవన్నిటితో పాటు మానిటరీ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని ఆర్డర్ వచ్చింది. ఓహ్! అది. సో, సీనియారిటీ ఫిక్స్ చేశారు గూడా. ఓకే. అదే విధంగా సేమ్ ఇంకొక కేస్ ఉంది. తను ఒక డిపార్ట్మెంట్‌లో వర్క్ చేశారు. లైక్ ఎడ్యుకేషన్ ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేశాడు ఒక 10 ఇయర్స్. 10 ఇయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసిన తర్వాత ఆయనకు టీచర్‌గా జాబ్ వచ్చింది. ఓకే. టీచర్‌గా జాబ్ వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్‌లో 10 ఇయర్స్ వర్క్ చేయడం వల్ల ఆయన సాలరీ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఎక్కువుంది. హ్మ్.
టీచర్‌గా న్యూలీ అపాయింట్ అయ్యాడు కాబట్టి యాస్ ఎ టీచర్ ఆయనకు సాలరీ తక్కువుంది. మళ్ళీ ఇక్కడ న్యూ పర్సనే ఇక్కడ మళ్ళీ. యెస్. న్యూ ఓకే. పర్సన్. సో, అక్కడ సాలరీ ఎక్కువుంది. ఒక వ్యక్తి ఎక్కువ సాలరీకి ఆయన జీవిత విధానం అది ఉన్నప్పుడు తక్కువ సాలరీకి అడ్జస్ట్ కాలేడు. సో, అక్కడున్న పేనే ఈ టీచర్ జాబ్‌లో ప్రొటెక్ట్ చేయాలని చెప్తూ నేను ట్రిబ్యునల్‌లో కేసు వాదించడం జరిగింది. అది ఇది డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యుండొచ్చు. కానీ గవర్నమెంట్ మాత్రం ఒకటే. గవర్నమెంట్ ఒకటైనప్పుడు ఆ పే అనేది ఇక్కడ ప్రొటెక్ట్ జేయాలి. ఇక్కడున్న తక్కువ జీతం కాదు. అక్కడున్న జీతం ఇక్కడివ్వాలి. ప్లస్ అక్కడ 10 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్‌కి ఆయన వర్క్ చేశాడు కాబట్టి, ఆ సర్వీస్ గూడా దీంట్లో కౌంట్ కావాలని కేసు వేయడం జరిగింది. అది గెలిచాను నేను. ట్రిబ్యునల్‌లో గెలిచిన తర్వాత వాళ్ళు హైకోర్ట్‌లో ఫైల్ చేశారు. హైకోర్ట్‌లో గెలిచాను. వాళ్ళు సుప్రీం కోర్ట్ వెళ్లారు. సుప్రీం కోర్ట్‌లో కూడా గెలిసి ఆ పే అనేది ప్రొటెక్ట్ చేస్తూ బెనిఫిట్స్ కూడా మానిటరీ బెనిఫిట్స్ కూడా ఇప్పించడం జరిగింది. 2013లో కొంతమంది కానిస్టేబుల్స్ యొక్క సెలక్షన్స్‌ని మిడిల్ డ్రాప్ చేయడమో, లేదంటే వాళ్ళని అక్కడ ఆపడమో జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ నాన్ లోకల్ ఇష్యూ కింద. అది కూడా మీరే కేసు వాదించారని నేను విన్నాను. యాక్చువల్లీ ప్రాసెస్ ఏంది అనంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ట్రైనింగ్ సెంటర్స్ అలాట్ చేస్తారనమాట. లైక్ విజయవాడలో ఉంది, ఇక్కడ అంబర్పేటలో ఉంది, విశాఖపట్నంలో ఉన్నాయి. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ అలాట్ చేస్తారు. ఈ పిల్లలకు ట్రైనింగ్ సెంటర్స్ అలాట్ చేసిండ్రు. కానీ వీళ్ళకు ఏం చేశారంటే పంపకుండా ఆపేశారు. వీళ్ళు నా దగ్గరకొచ్చారు. అందరిని పంపారు. వీళ్ళని పంపలేదు. వీళ్ళ క్లాస్‌మేట్స్‌ని కూడా పంపారు. వీళ్ళని పంపలేదని నేను కేస్ ఫైల్ చేసిన. కేస్ ఫైల్ చేసిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళ సెలక్షన్‌ని క్యాన్సెల్ చేశారు. అంటే వచ్చిన ఉద్యోగాన్ని తీసేశారు వాళ్ళు. క్యాన్సెల్ చేసేశారు. ఉద్యోగం ఇవ్వకుండా. ఆపేస్తే నేను మళ్ళీ అది ఛాలెంజ్ చేశాను. అట్లెట్లా మీరు క్యాన్సెల్ చేస్తారు? సేమ్ స్కూల్ చదివిన పిల్లల్ని పంపడము, వీళ్ళని పంపకపోవడం అనేది అన్యాయం. ఇంకోటి వీళ్ళు ఉండేది హైదరాబాదే. వీళ్ళు చదివింది హైదరాబాదే. వీళ్ళ స్కూలు హైదరాబాదే. ఇప్పుడు వాళ్ళు వేరే దగ్గర వీళ్ళు నాన్ లోకల్ అని చెప్పారు. ఏం డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఫైల్ చేయలేదు. వీళ్ళు నాన్ లోకల్ అని ఎట్లా వీళ్ళ సెలక్షన్ క్యాన్సెల్ చేస్తారని నేను క్వెషన్ చేసి ఆ కేస్ విన్ అయ్యాను. ఓకే. కేస్ విన్ అయినాక వాళ్ళు హైకోర్ట్‌లో ఫైల్ చేశారు. హైకోర్ట్‌లో ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. వీళ్ళు చదివిన స్కూల్ నిజమే హైదరాబాద్‌లోనే ఉంది. ఆఫీస్ వచ్చేసి సైబరాబాద్‌లో ఉంది అని. ఓకే. కానీ వీళ్ళు ఇక్కడనే పుట్టడం, పెరగడం జరిగింది. చదవడం ఇక్కడనే జరిగింది. స్కూల్ ఇక్కడనే ఉంది. వాళ్ళు బోనాఫైడ్ కూడా పెట్టారు. దాంట్లో హైదరాబాద్ అని ఉంది. అటువంటప్పుడు వీళ్ళు నాన్ లోకల్ కింద ఎట్లా వస్తారని హైకోర్ట్‌లో రిట్ డిస్మిస్ చేసింది. తర్వాత వాళ్ళు యాక్చువల్లీ రిట్ అప్పీల్ అని ఉంటది. అది ఫైల్ చేశారు. అది డిస్మిస్ అయింది. దెన్ దే వెంట్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్‌కి వెళ్ళే తాహత వాళ్ళకి లేకుంటే ఇన్నేళ్ళు వాళ్ళు కష్టపడుతున్నారు అనేది నాకే చాలా బాధేసిందసలు. ఎందుకంటే ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఈ ఉప్పర కూలి చేసుకునే అతను. ఇంకో అబ్బాయి వాళ్ళ ఫాదర్ వచ్చేసి తోపుడు బండి మీద కూరగాయలు అమ్మే అతను. సో, వాళ్ళకి పొయ్యే పరిస్థితి లేదని నేనే అక్కడ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఉంటది. ఆమెతోని మాట్లాడి కొద్ది కన్సెషన్, కొద్ది అమౌంట్ తీసుకోండి మేడం, నేనే చేస్తున్నాను ఈ కేసు. మీరు వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళ జీవితాలు అదవుతుందంటే తను కూడా యాక్సెప్ట్ చేసింది. తర్వాత నేనే వాదించా, కేస్ గెలిచాను. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలొచ్చాయి. అది ఇంకెక్కడ పోయేది లేదు. దే విల్ గెట్ ద జాబ్స్. కొన్ని జనరల్ స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడదాం. కోర్ట్‌లో ఉన్న న్యాయదేవతకే కళ్ళకి గంతలు కట్టినారు. కోర్టుకెళ్తే ఏం న్యాయం జరుగుతది మీకు అని చెప్పిన రోజులున్నాయి. అండ్ ఈ రోజు వరకు కూడా ఎవరైనా కోర్టులో నమ్మాలంటే ఏం జరుగుతదిరా న్యాయమా అనే విధంగానే ఉంటారు. నిజంగానేనా? నో, అది తప్పు. ఎందుకంటే అప్పుడు ముందు చెప్పింది కూడా తప్పే. ముందు కళ్ళకు గంతలు కట్టుకొని ఎడమ చేతిలో స్వాడ్ పట్టుకుంటది. మనకేం జరుగుతుందనేది టోటల్లీ రాంగ్. సో, అప్పుడు అలా అనుకున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏంది అనంటే మీరు చూస్తే ఇప్పుడు ఏదన్నా కోర్టుకి మీరెళ్లి చూస్తే న్యాయదేవత కళ్ళకు గంతలుండవు. హ్మ్. అండ్ ఎడమ చేతిలో స్వాడ్ ఉండదు. కాన్స్టిట్యూషనల్ బుక్ ఉంటది. సో, ఒకప్పుడు అనుకున్నదేంది అనంటే కళ్ళకు గంతలు కట్టుకుంటే ఇతను గొప్పవాడా, ఇతను బీదవాడా అనే ఏ తారతమ్యం లేకుండా అందరూ నాకొకటే అనే విధంగా న్యాయదేవత అనుకుంటుంది అనే విధంతోని కళ్ళకు గంతలు కట్టేవాళ్ళు. అండ్ ఎవరన్నా తప్పు చేస్తే తనకున్న ఎడమ చేతిలోని స్వాడ్‌తోని వాళ్ళకి శిక్షిస్తుందనేది అప్పటి అర్థం. ఇప్పటి అర్థం ఏంది అనంటే కళ్ళకు గంతలు తీసేసి తన ఎదుట ఎవరున్నా గాని కూడా గొప్పవాళ్ళు, బీదవాళ్ళు ఎవరున్నా గాని కూడా అందరూ నాకు సమానమే. అందరినీ ఒకే విధంగా చూసి వాళ్ళని నా ఎడమ చేతిలో ఉన్న కాన్స్టిట్యూషనల్ బుక్‌తో ప్రొటెక్ట్ చేస్తాననేది దాని అర్థం. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో ఉంది. మీకు సంబంధించి ఎలాంటి హక్కులు ఉల్లంఘించబడినా కూడా మనము ఆర్టికల్ 226 కింద హైకోర్ట్‌లో రిట్ ఫైల్ చేసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం.
అదే విధంగా సుప్రీంకోర్టులో మనం ఆర్టికల్ 32 కింద ఫైల్ చేసి మనకు ఏ హక్కులైతే ఉల్లంఘించబడతాయో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో, ఈ ఏమవుతుంది, కోర్టుకెళ్తే ఏమవుతుంది, అవెన్నడు కావాలనేది టోటల్లీ రాంగ్ ప్రిజంప్షన్ అసలు. ఓకే. అలాంటిది అసలు జరగవు. మీరు కోర్టుకెళ్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఇవన్నీ కూడా మిస్‌కన్సెప్షన్స్ అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టోటల్లీ. 25 ఇయర్స్ ఆఫ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, మీ ఎక్స్‌పీరియన్స్ యూ హావ్ సీన్ ఎ లాట్. మీరు ఎంతోమంది పీపుల్‌ని చూసుంటారు. అండ్ ఈరోజు ఈ ప్రొఫెషన్‌లోకి కొత్తగా వస్తున్న చాలామంది అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక చిన్న పాయింట్ చెప్పాలి అంటే, అరే! ఇలా చూసుకోండిరా అని చెప్పాలంటే ఏ పాయింట్ చెప్తారు నాకు? అంటే ఇనీషియల్ స్టేజెస్‌లో ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేయాల్సిందే. నేను కూడా చేశాను. సో, ఫస్ట్‌లోనే మాకు డబ్బులొచ్చేసేయాలి, మేము కేసెస్ చేసేయాలంటే కాదు. ఫస్ట్‌లో మనిషి ఎవ్రీ జూనియర్ అడ్వకేట్ ఫస్ట్ దే షుడ్ లెర్న్ ద వర్క్. ఫస్ట్ పని నేర్చుకోవాలి. వర్క్ ఎలా నేర్చుకోవాలి అనంటే లైక్ కూర్చొని కోర్ట్ హాల్‌లో కూర్చుండి కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎట్లా అవుతున్నాయి అనేది, సీనియర్ అడ్వకేట్స్‌తో ఇంటరాక్షన్ అయ్యి, లేకపోతే డ్రాఫ్టింగ్ ఎవరి దగ్గర జాయిన్ అయ్యి డ్రాఫ్టింగ్ నేర్చుకొని ఎట్లా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారని, ప్లస్ లీగల్ టర్మినాలజీ. మనం లోకల్‌గా మాట్లాడే లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. కోర్ట్‌లో మాట్లాడే లాంగ్వేజ్ లీగల్ టర్మినాలజీ ఉంటుంది. ఆ టర్మినాలజీ నేర్చుకొని ఫస్ట్ వర్క్ నేర్చుకోవాలి. ఫస్ట్ 5 ఇయర్స్ అయితే చాలా టఫ్ ఉంటుంది. మనకు మనీ రాదు. ఓన్లీ వర్కే ఉంటుంది. ఫస్ట్ 5 ఇయర్స్ ఓన్లీ వర్క్, నో మనీ. ఆఫ్టర్ 5 ఇయర్స్ డెఫినెట్‌లీ మీరు నేర్చుకున్న వర్క్‌కి, మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి కొద్దిగా వర్క్ వస్తుంది. కొద్దిగానే డబ్బొస్తుంది. మీరు ఇంత పని చేస్తే మీకు ఇంతే మనీ వస్తుంది దానికి. తర్వాత ఒక 20 ఇయర్స్ తర్వాత మీకు మనీ వస్తుంది, వర్క్ తగ్గుతుంది. ఎందుకంటే మీకు జూనియర్స్ ఉంటారు కాబట్టి. సో, ఈ మొత్తం ప్రాసెస్‌లో హార్డ్ వర్క్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పేషెన్స్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ ఎక్కువ మటుకు జడ్జిమెంట్స్, కొత్త ఏం జడ్జిమెంట్స్ వస్తున్నాయి, అప్డేట్ ఉండడం, చదవడము, వినడము, చూడడము, నేర్చుకోవడం. ఇవి ఆ హార్డ్ వర్క్ చేస్తే తప్ప మనము ఈ స్థాయికి రాము. ఇప్పుడు నేను యాజ్ ఎ వుమెన్ లైక్ నేను ప్రొఫెషన్‌లోకి ఎంటర్ అయ్యేసరికి ఐ హాడ్ 2 కిడ్స్. నేను నా కిడ్స్ తర్వాత ఐ డిడ్ మై ఎల్ఎల్ఎం పీజీ కాలేజ్ ఆఫ్ లా బషీర్బాగ్‌లో ఉంది. నేనేం చేశానంటే ముందు మై హస్బెండ్ ఈజ్ ఎ టీచర్. ఆయనకు మార్నింగ్ టిఫిన్ కట్టేదాన్ని, పిల్లల్ని స్కూల్‌కి పంపేదాన్ని, కోర్ట్ అటెండ్ అయ్యేదాన్ని. తర్వాత కోర్ట్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళకి తినిపించుకొని, మాకు అటెండెన్స్ మ్యాండేటరీ అన్నారు పీజీ కాలేజ్‌లో. ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని బస్‌లో ఐ యూజ్డ్ టు గో బషీర్బాగ్. అక్కడి నుంచి మళ్ళీ బషీర్బాగ్ బస్ స్టాప్ నుంచి కింది వరకు ఐ థింక్ ఇట్స్ నియర్లీ 1 కిలోమీటర్. అక్కడికెళ్ళి పియూన్ దగ్గర అవతల పియూన్ కూర్చుంటారు కదా! ఆయనకు 10 రూపీస్ ఇచ్చి మా ఇద్దరు పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి క్లాస్ అటెండ్ అయ్యి 8:30కి అయిపోతుంది క్లాస్. మళ్ళీ 8:30కి పిల్లల్ని తీసుకొని ఇంటికొచ్చేదాన్ని. సో, అట్లా హార్డ్ వర్క్. ద మోర్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెయిన్ ద నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి ఏందంటే కేసెస్ కొరకు నేను అంత వర్క్ చేసేసి మా పిల్లలకి మా హస్బెండ్ పన్నాక 9:30కి వర్క్ స్టార్ట్ చేసేదాన్ని. డ్రాఫ్టింగ్ అనేది నైట్ 2:30 వరకు కూడా కేసెస్ డ్రాఫ్ట్ చేసేదాన్ని నేను. సో, అంత హార్డ్ వర్క్ చేయాలి, డెడికేషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఐ యామ్ బ్లెస్డ్. నేనేమంటానంటే ద పర్సన్ హూ ఆర్ బ్లెస్డ్ కమ్స్ ఇంటూ దిస్ ప్రొఫెషన్. లైక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అదంటారు. వాళ్ళు అట్రాక్ట్ చేస్తుండొచ్చు. కానీ మన దగ్గరకొచ్చిన వాళ్ళకి మనం జస్టిస్ చేయగలుగుతాం. జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది అడ్వకేట్ ప్రొఫెషన్‌లోనే ఉందనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పించాను, మీకు చెప్పాను ఎగ్జాంపుల్ 60 మెంబర్స్‌కి ఇప్పించాను. తర్వాత కూడా చాలా మందికి నేను జాబ్స్ ఇప్పించాను. పెన్షన్స్ కానివ్వండి, డైవర్స్ వరకు వచ్చిన వాళ్ళని చాలా మంది కలిపాను కూడా నేను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి. సో, అవి చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షను మనం ఎన్ని కోట్లు సంపాదించినా రాదనేది నా ఒపీనియన్. అండ్ సర్వీస్ మోటార్స్‌తోని వచ్చావనుకోండి, మీకు ఆటోమేటిక్ వస్తాయి. ఇఫ్ యూ గో బ్యాక్ ఆఫ్ మనీ యూ వోంట్ గెట్ మనీ. ఇఫ్ యూ గో బ్యాక్ ఆఫ్ వర్క్ యూ విల్ గెట్ మనీ సైమల్టేనియస్‌లీ. సో, ఓకే. సర్వీస్ ఓరియెంటెడ్. నేనైతే ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చింది మనీ కోసం మాత్రం కాదు. ఔట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ టు సర్వ్ ద సొసైటీ. ఐ ఫీల్ దట్ ఐ యామ్ బ్లెస్డ్ టు బి ఇన్ దిస్ ప్రొఫెషన్. అది గాడ్స్ గ్రేస్ అనే అనుకుంటాను. ఇంతమందికి సహాయం చేయడం గానీ, ఆపర్చునిటీ నీకు వేరే ఏ దాంట్లో రాదు. యాజ్ ఏ లైక్ ఇఫ్ యూ ఆర్ ఇంజినీర్ ఆర్ ఎనీ అదర్ జాబ్ యూ వాంట్ గెట్ దట్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఇదేంటంటే ఫ్యామిలీస్‌ని నిలబెట్టడం. వాళ్ళు చెప్పే మాటలనేది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇన్స్పిరేషన్. ఇంకా చేయాలి, ఇంకా చాలా మందికి సహాయం చేయాలి, ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలనే థాట్ మనకొస్తుంది. మనం నైట్స్ టుగెదర్ మేలుకున్నాం అనేది మనకు గుర్తుండదు. వాళ్ళు చెప్పినవనేదే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అన్నీ వెళ్ళిపోతాయండి. అన్ని కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. ఇంత కష్టపడ్డామా అనేది ఉండదు. వాళ్ళు చెప్పిన ప్రేమ అభిమానాలు ఉంటాయి గదా! ఇట్ ఈస్ వెరీ నైస్. ఇప్పుడు నేను ఒక కేస్ ఐ థింక్ ఐ హావ్ సెడ్ ఆర్ నాట్ లోకల్, నాన్ లోకల్ కింద పిల్లలకి
ఒకతను వాళ్ళ డ్యాడీ వచ్చేసి ఉప్పర్ పని చేస్తాడని చెప్పాను కదా! వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు నా కాళ్ళు మొక్కి, "మేడం అసలు మాకసలు లైఫే లేదనుకున్నాము. అసవంటిది మీరు మాకు లైఫ్ ఇచ్చారు" అని వాళ్ళు చెప్పడమే కాదు, దే విల్ క్రై. అసవంటప్పుడు ఏమనిపిస్తదంటే, అబ్బా! ఇంత మంచి ప్రొఫెషన్‌లో నేనున్నాను. ఇంతమందికి నేను సహాయం చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఉంటది. ఒక కోర్ట్ రూమ్‌లో ఒక అడ్వకేట్ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి మ్యామ్? అంటే లైక్ ఇట్ షుడ్ బి లైక్ ఎ చెస్. చెస్‌లో ఎట్లా 4 బౌండరీలు అటువైపుది మనమే ఆలోచించాలి. ఇటువైపుది మనమే ఆలోచించాలి. వాళ్ళు ఎలా పావులు కదుపుతున్నారు అనేది ముందే గెస్ చేసి, వాళ్ళు అది చేస్తే నేను ఇది ఎలా చేయాలి అనేది అట్లా మైండ్ అనేది ఆ విధంగా మనకు రొటేట్ అవుతుండాలి. అప్పుడే మనం కేస్ గెలుస్తాం తప్ప జస్ట్ ఏదో మనం ఆడుతున్నమా కాదు. అడ్వకేసీ ఈజ్ జస్ట్ ఎగ్జాక్ట్‌లీ లైక్ ఎ చెస్ గేమ్ ఎట్లనో ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా అంతే. ఒక క్లయింట్ మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఆయన నుండి ఆన్సర్ రాబట్టాలంటే, ఆ ఆన్సర్ రాబట్టాలి అనంటే మనం ఏం క్వెషన్ వేయాలి అనేది మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ముందు ప్రిపేర్ అయ్యి ఉండి ఆ క్వెషన్ ఇస్తే ఆన్సర్ వస్తుంది. తర్వాత దానికి ఏం చెప్పాలి. సో, అడ్వకేసీ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎ చెస్ గేమ్. అండ్ మీకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందండి? పాడ్‌కాస్ట్ ఎలా అనిపించింది? ప్లీజ్ మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. ఐ హావ్ సీన్ ఈ 'జేపీ' సార్‌ది ప్లస్ ఈ 8 వసంతాలు ఆ డైరెక్టర్‌ది అది చూసాను. అది చూసిన తర్వాత నాకు ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. లైక్ యూ ఆర్ నియర్ టు ది పీపుల్ అనేది. అండ్ ఆ 2 ఇంటర్వ్యూలు కూడా చాలా బాగున్నాయి అవి. సో, దానికి నేను ఒప్పుకున్నాను. అండ్ మీరు 3 టైమ్స్ నన్నొచ్చి మీట్ అయ్యి అసలు నేనేంది అనేది నేనేందో నాకు తెలియజేశారు. అసలు ఇంతవరకు ఈ 25 ఇయర్స్ ఆఫ్ నా దీంట్లో నేనేం చేశాననేది అసలు నాకు తెలియదసలు. అసలు మీరొచ్చి అవన్నీ బయటికి తెచ్చి నేనేందో నాకు చూయించారు మీరసలు. అండ్ ఈ పాడ్‌కాస్ట్ టైమ్‌లో గూడా మీరు నాతో మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ దట్ జస్ట్ లైక్ ఐ యామ్ స్పీకింగ్ టు మై సన్. అట్లా ఏ ఫియర్ ఏమీ లేకుండా చాలా బాగా చేశారు. థాంక్ వెరీ నైస్. థాంక్ యూ సో యాహ్! మచ్ మ్యామ్. అండ్ అండ్ నాకు గూడా ఆహ్, ఒక క్వెషన్స్ నాకు పడుతున్నప్పుడు నాకు ఒక లేమన్ పీపుల్ నాకు దీని గురించి ఏమి ఐడియా లేదు మ్యామ్. ఈ ఫీల్డ్ గురించి ఏంటి. కానీ మీ గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు, ఆ కేసెస్ గురించి నేను వింటున్నప్పుడు, కొన్ని కేసెస్ పేపర్ పైకి వచ్చినప్పుడే అనిపిస్తది కదా! చిరాకు అనిపిస్తది. ఏంటా ఇది ఇట్లాంటి కేసెస్ అని. అలాంటి వాటిని కూడా చాలా ఓపికగా తీసుకొని, ఇంత ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌లో కూడా అలాంటి కొన్ని క్రిమినల్ మైండెడ్ పీపుల్‌తో వర్క్ చేస్తున్నప్పుడు వావ్! అంటే ఆ ప్రెషర్ ఇక్కడ చూపించకూడదు. ఇక్కడ ప్రెషర్ అక్కడ చూపించకూడదు. ఓహ్! సో, మీకు నిజంగా నేను చెప్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్. నాకు అంటే మీలాంటి పర్సన్స్‌తో నేను కూర్చోవడం నాకు నిజంగా నా అదృష్టం మ్యామ్. ఎందుకంటే యూ పీపుల్ ఆర్ రన్నింగ్ ద వరల్డ్ కదా! యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.